శర్మ గారు నమస్కారం. నమస్తే అమ్మా. పరాశరుడు మనకు అందించిన జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో యోగాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. యోగాలు ఉంటే జీవితం చక్కగా సాఫీగా సాగిపోతుంది. కానీ దోషాల వల్ల విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, పుట్టినప్పుడు బాలారిష్ట దోషాలు కావచ్చు, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఇవాళ మీరు మాకు ఈ దోష నివృత్తికి సంబంధించిన అన్ని వివరాలు తెలియజేయాలి. మొట్టమొదటిగా బాలారిష్ట దోషం గురించి మాట్లాడుకుందాం. సంతానం పుట్టగానే కొంతమంది పిల్లలకి జాతకం చూపించినప్పుడు బాలారిష్ట దోషం అనే మాట వినపడుతూ ఉంటుంది. అసలు బాలారిష్టం అంటే ఏంటి? ఏ గ్రహాలు ఎక్కడుంటే బాలారిష్ట దోషం ఏర్పడుతుంది? బాలారిష్టము అంటే లగ్నం నుంచి సహజంగా కూడా అష్టమంలో చంద్రుడన్నా మనం బాలారిష్టం అంటాం. పుట్టగానే మనం ఎవరి దగ్గరికైనా ఒక జ్యోతిష శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు చెప్తారు ఏ నక్షత్రంలో పుట్టారు, ముందుగా నక్షత్ర దోషం ఉందా లేదా, అసలు నక్షత్ర దోషం ఉన్నటువంటి పిల్లలకి ఏం జరుగుతుంది, బాలారిష్ట దోషం ఉంటే ఏం జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే అష్టమ చంద్రుడు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి జాతకంలో చాలా ప్రధానమైనటువంటి అంశం. అష్టమంలో చంద్రుడు అంటే పుట్టిన 8 సంవత్సరం లోపు కొంత ఆరోగ్యం బాగాలేకుండడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అదే రకంగా సప్తమ కుజుడు, తృతీయ గురువు, ద్వాదశ శుక్రుడు. సహజంగా కూడా కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ రాహు భగవానుడు ఎప్పుడైనా అష్టమ స్థానంలో ఉన్నా కూడా దీన్ని బాలారిష్ట దోషము అంటాం. కాబట్టి ఇటువంటి బాలారిష్ట దోషాలుంటే కొద్దిగా పిల్లలకి 8 సంవత్సరాల లోపు చాలా బలహీనంగా ఉండడం, కొంత అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శర్మ గారు ఇప్పుడు మీరు 8 సంవత్సరాల లోపల అన్నారు. ఈ బాలారిష్టాలకు కూడా మొదటి 2.5 సంవత్సరాలని, 5 సంవత్సరాలని, 8 సంవత్సరాలని, 12 సంవత్సరాలు ఇట్లా చాలా చెప్పబడుతున్నాయి. చాలా గ్రంథాల్లో కూడా రకరకాలుగా రాయడం. అసలు ఎన్ని సంవత్సరాలు మనం పరిగణలోకి తీసుకోవాలంటారు? మనం చెప్తూ ఉండేదే బాలారిష్టము అన్నాం. బాల అరిష్టము అనేటువంటిది కేవలం 8 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. బుడ్డిన మామూలుగా సహజంగా కూడా ఎవరైనా ఒక బిడ్డ జన్మించినప్పుడు 8 సంవత్సరాలు అంటాం. 8 సంవత్సరాలు ఎప్పుడు బిడ్డ జన్మించిన తర్వాత జన్మించక ముందా అని మనం చూసుకోవాలి. సహజంగా కూడా మనం శాస్త్రంలోకి వెళ్ళినట్టయితే గర్భాష్టమేషు అంటాం. గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయనం కానీ, అదే రకంగా ఏదైనా ఒక అన్నప్రాసన కానీ ఇవన్నీ మనం బిడ్డ పుట్టిన తర్వాత చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆవిడ కడుపుతో ఉన్నప్పటి నుంచి బిడ్డకి 7 సంవత్సరాల 3 నెలలు వచ్చే వరకే బాలారిష్ట దోషము అంటాం. అంతేకాని మనం అనుకున్నట్టుగా 8 ఏళ్ళు ఉంటాయి, 12 సంవత్సరాలు ఉంటాయి అనేటువంటిది ఎక్కడ సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సహజంగా ఇప్పుడు చూడండి గ్రంథాల్లో ఉంటాయి అన్నమాట. గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయిత అంటారు. సహజంగా బ్రాహ్మణులు కొంతమంది ఉపనయనం చేస్తూ ఉంటారు పిల్లలకి. వాళ్ళకి ఎలా లెక్కేస్తారు అంటే 7 సంవత్సరాల నుండి 3వ నెల పెట్టగానే వాళ్ళకి ఉపనయనం చేస్తారు. మరి 8 సంవత్సరాలలో చేయాలి కదా, 8 సంవత్సరాలు నిండిన తర్వాత చేయాలి కదా అనేటువంటిది పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో ఆ రోజు నుంచి 8 సంవత్సరాల లోపు మాత్రమే బాలారిష్ట దోషం పరిగణిస్తుంది. కాబట్టి ఈ బాలారిష్టంలో కూడా చాలా దోషాలు ఉంటాయి. కొంతమంది అందరూ 100 మందిలో 98 మంది బాగా జన్మిస్తూ ఉంటారు. ఒకళ్ళకి అంగవైకల్యం రావడం, కాలు బాగాలేకపోవడం, లేకపోతే కొంతమందికి చెవుడు రావడం, కొంతమందికి కొన్ని అవయవాల లోపంతో పుట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటికి కూడా కేవలం బాలారిష్టం వల్ల ఇలాంటివి వర్తించవు. దీన్ని ద్వాదశ స్థానము అంటాం. అంటే పూర్వజన్మ పుణ్యం చేత పుట్టడం. అటువంటి పూర్వజన్మ పుణ్యస్థానంలో బాగాలేకపోతే కొంతమంది గుడ్డివాళ్ళుగా అలా అంగవైకల్యంతో పుట్టడం, అలాంటి వాటికి కూడా కొంత దోష పరిహారం చేసుకొని వాటిని కూడా నివారించవచ్చు. ఇది బాలారిష్ట శాంతి అంటాం. అంటే అలాంటి పిల్లలు ఉన్నా కూడా కొంతమందికి పుట్టుకతో కళ్ళు లేనటువంటి వాళ్ళు బాలారిష్ట పరిహారం చేసుకొని తర్వాత వారు కొంత అంగవైకల్యత నుంచి విముక్తి పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సహజంగా అంగవైకల్యం అంటాం బాలారిష్టంలో ప్రధానమైనటువంటిది. మరి బాలారిష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా అంగవైకల్యం ఉంటుందా అంటే ఉండదు. కేవలం కొన్ని అనారోగ్య సమస్యలు మాత్రమే ఉంటాయి. ఏ గ్రహం అయితే బాగలేదో మనకు సహజంగా శాస్త్రంలో చెప్పిన విధంగా ఒక్కో గ్రహం బాగలేకపోతే ఒక్కొక్క అవయవ లోపం జరుగుతూ ఉంటుంది. పాదాలకు ఒక గ్రహం ఉంటుంది, ఎముకలకు సంబంధించినటువంటి గ్రహం ఒకటి ఉంటుంది, ఉదర భాగానికి పొట్టకు సంబంధించినటువంటి గ్రహం ఒకటి ఉంటుంది. ఇలా ఏ గ్రహం అయితే బాగాలేదో ఆ గ్రహానికి మాత్రమే బాగలేకుండా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాటికి పరిహారం చేసుకున్నట్టయితే కొంత ఆ యొక్క వైకల్య లోపాన్ని ఖచ్చితంగా కూడా నివారించవచ్చు. కాబట్టి దీన్ని బాలారిష్ట శాంతి అంటాం. ఎలాంటి లోపం లేకుండా గ్రహాలుండి కేవలం అష్టమంలో చంద్రుడు ఇలాంటి చిన్న దోషాలు ఉంటే మాత్రం ఆ దోష పరిహారం చేసుకుంటే వాళ్ళకి పెద్ద అనారోగ్య సమస్యలు రాకుండా
చాలా అద్భుతంగా వాళ్ళ జీవితంలో రాణిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అష్టమంలో చంద్రుడు ఉన్నా కూడా గురువు యొక్క దృష్టి కనుక పడితే ఆ దోషం పరిహారం అవుతుందంటారు. అలాగే రవి సూర్యుడు ఏకాదశంలో ఉంటే కూడా బాలారిష్ట దోషాన్ని పరిహారం చేయవచ్చు. గురువు లగ్నంలో ఉన్నా కూడా ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ కరెక్టేనా శర్మ? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినట్టుగా లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలకు పరిహారం అంటాం. మరి ప్రతి లగ్నంలో ఉంటే లక్ష దోషాలకు పరిహారం అంటే కాదు. మరి అందరికీ చాలామందికి కొన్ని కోట్ల మందికి లగ్నంలో గురువు ఉంటుంది. మరి అందరికీ పరిహారం అయిపోయి అందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. మరి ఎందుకు ఉండట్లేదు అంటే కేవలం స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ, అంటే సహజంగా ఇప్పుడు మనం మన ఇంట్లో ఉంటే చాలా గొప్పగా ఉంటాం. అదే మనం వెళ్ళి ఇంకోళ్ళ ఇంట్లో ఉంటే మనం గొప్పగా ఉంటామా, రిలాక్స్గా ఉంటామా? ఉండలేంగా. అదే రకంగా మనం మన సొంత ఇంట్లో ఉంటే ఏ రకంగా చాలా రిలాక్స్గా చాలా ఉన్నతంగా పనిచేస్తాం, అంటే చాలా రిలాక్స్గా చాలా యోగంగా పనిచేస్తాం, చాలా వేగంగా కూడా పనిచేస్తాం. అప్పుడు మనకేమవుతుంది, మనం చేసేటువంటి పని సఫలీకృతం అవుతుంది, చాలా యోగిస్తుంది. అదే రకంగా ఒక గురువు కేవలం స్వక్షేత్రంలో ఉండి లగ్నంలో ఉంటే ఇలాంటి దోషాలకి ఏవి కూడా బాలారిష్ట దోషాలు కానీ కొంత దోషాలు నివారించవచ్చు. ఒక్క కాలసర్ప దోషం తప్ప మిగతా దోషాలన్నీ కూడా లగ్నంలో గురువు ఉంటే మన జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్టుగా స్వక్షేత్రంలో కానీ ఉచ్చలో కానీ ఉండి లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలకు పరిహారం. వారికి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. బాలారిష్ట యొక్క దోషం వారికి వర్తించదు. అంతేకాని మిగతా ఏ రాశిలో ఉన్న స్వక్షేత్రంలో ఉచ్చలో తప్ప మిగతా ఏ రాశిలో గురువు ఉన్నా కూడా లగ్నంలో గురువు ఉన్నా ఖచ్చితంగా బాలారిష్ట దోషం వర్తిస్తుంది. సహజంగా లగ్నంలో గురువు ఉండి మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అంగవైకల్యం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి లగ్నంలో గురువు ఉంది కదా, అంగవైకల్యం ఎందుకు ఉంది అంటే మిగతా గ్రహాల యొక్క స్థితి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక్క గురువు వల్ల ఏమీ కాదు, నవగ్రహాలు మన యొక్క జీవితాన్ని 9 గ్రహాలు నడిపిస్తాయి. 9 గ్రహాల్లో బలమైనటువంటి గ్రహం గురువు కాబట్టి ఆయన శుభగ్రహం. కాబట్టి శుభగ్రహం లగ్నంలో ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని దాని యొక్క దోషం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాల యొక్క స్థితిని కూడా మనం ఈ బాలారిష్ట దోషంలో పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా బాలారిష్ట దోషం ఒక స్వక్షేత్రంలో ఉండేటువంటి గురువుకి తప్ప మిగతా ఏ రాశిలో ఉన్నా కూడా ఖచ్చితంగా బాలారిష్ట దోషం వర్తిస్తుంది. చంద్రుడు ఏ స్థానంలో ఉన్న 6, 12 స్థానాల కంటే కూడా అష్టమ స్థానాన్ని చాలా ప్రబల దోషంగా చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. మరి అష్టమంలో చంద్రుడు ఉండి జన్మించిన శిశువుకి ఎట్లాంటి శాంతులు చేసుకుంటే బాగుంటుంది? పూజ, పరిహారాలు, దానాలు ఎలాంటివి చేసుకుంటే మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారమ్మా. ఇప్పుడు అష్టమంలో చంద్రుడు ఉండి లగ్నంలో రాహు ఉన్నాడు. ఉన్నప్పుడు ఖచ్చితంగా రాహుకి చంద్రుడికి మనం పరిహారం చేస్తాం. చంద్రుడికి జపము, తర్పణము, హోమము, దానం ఇలాంటివి చేస్తూ పౌర్ణమికి కూడా చక్కగా పాలు 10 మందికి ఇవ్వడం, లేదా పాలతో సంబంధించిన పాల పదార్థాలు చక్కగా ఏదన్నా చేసి ఒక 10 మంది పిల్లలకి ఇవ్వడం, ఇలాంటివి మనకు శాస్త్రంలో చెప్పబడింది. అలా చేసినా కూడా కొంత దోష పరిహారం జరుగుతుంది. జరిగి వాళ్ళు చాలా బాగా రాణిస్తారు. ఈ బాలారిష్టానికి ఇలాంటి చిన్నటువంటి శాంతులు కూడా మనం అద్భుతంగా చేసుకోవచ్చు. సో ఎటువంటి భయాలు అక్కర్లేదు. అలాగే ఈ అరిష్టాలు దాటుకోను లేదా అరిష్టాలు లేని వాళ్ళు చక్కగా పెరిగి పెద్ద అయిన తర్వాత విద్య నేర్చుకోవడం సహజం. అయితే చాలామందికి చదువు అవ్వదు. అది ప్రైమరీ కావచ్చు, సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు. ఎంత చదివిద్దామన్నా వాళ్ళకి విద్య అవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఏ గ్రహ దోషం కారణం అవుతుందంటారు? మనం దీనికి మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. అందరూ చదువుకున్న ఆ స్థితికి వచ్చారా? రాలేదుగా. కొంతమంది రాజకీయ నాయకులు అయితే చదువు తక్కువ ఉన్నా కూడా రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులు కూడా పొందినటువంటి వాళ్ళు మనకు ఉన్నారు. మరి వీరందరూ కూడా చదువుకోకుండా అంత స్థితికి ఎలా వెళ్ళారు? కేవలం నవగ్రహం యొక్క యోగం వల్లే వెళ్ళారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ చదువుకి కెరియర్ డెవలప్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు. సహజంగా కూడా ఇప్పుడు గురువు కొంత తక్కువ స్థానంలో ఉన్నా, శుక్రబలం కొంత తక్కువ ఉన్నా చదువు కొంత తక్కువ ఉంటుంది వాళ్ళు. కానీ కొంత సంగీతంలో ఇప్పుడు శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, సంగీత పరంగా వాళ్ళు చాలా రాణింపు ఉంటుంది. కొంతమంది సంగీతం వెళుతూ ఉంటారు, కొంతమంది క్రికెటర్స్ అవుతూ ఉంటారు, కొంతమంది వేరే వేరే వృత్తులు ఎంచుకుంటూ ఉంటారు. మరి వారు ఆ వృత్తుల్లో చాలా రాణింపు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. కాబట్టి కొంతమందికి ఈ చదువు పట్ల, అంటే దశమ స్థానం అంటాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బాలారిష్టం అంటే కేవలం 8వ స్థానం మాత్రమే చూస్తాం. ఇప్పుడు మీరు ఇంకోటి అడిగారనమాట, చదువు ఎందుకు రాదు పిల్లలకి? బాలారిష్ట దోషం రాకపోయినా చదువు ఎందుకు రాదు? బాలారిష్ట దోషం ఉన్నా లేకపోయినా బాలారిష్టం అనేది కేవలం 8 ఏళ్ళు మాత్రమే. తర్వాత అంతా కూడా వాళ్ళు అందరూ ఒకటే, పుట్టిన బిడ్డలు ఎవరైనా కూడా ఒకటే. వీరు ఎందుకు చదువు రాదు, ఎందుకు చదువు వస్తుంది? కొంతమంది చాలా వేగంగా చదువుతారు, చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. కొంతమంది ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోరు. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత 14 ఏళ్ళు దాటిన తర్వాత
అసలు ఎండింగ్లో ఉండేటువంటి అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలా ఎందుకు అయ్యారు? 14 ఏళ్ళ తర్వాత వాళ్ళకి చదువు ఎందుకు వచ్చింది? 14 ఏళ్ళలోపు వీళ్ళు మొద్దులుగా ఎందుకున్నారు? వీళ్ళకి ఎందుకు చదువు రాలేదు అని మనం చూసుకుంటే జాతకంలో యోగం పుట్టినటువంటి స్థితిలో ఏదైతే పాపగ్రహం ఉంటుందో, సహజంగా మనకు ఇందాక మనం చెప్పుకున్నాం 9 గ్రహాల యొక్క గమనాన్ని బట్టి మనం నడుస్తూ ఉంటాం. ఈ గమనంలో ఏదైతే పాపగ్రహం ఉండి ఆ దశమ స్థానాధిపతి యోగించడో, ఆ యోగిని యొక్క దశ జరుగుతూ ఉంటే వారికి చదువు రాదు. అది ఎన్ని రోజులు రాదు? జీవితాంతం రాదా? కాదు, కేవలం ఆ 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో 14 ఏళ్ల వరకు రాదు. మహర్దశను బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత వీరు డెవలప్మెంట్ అంటాం మనం. అంటే ఎవరైనా సరే మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు సహజంగా పేరెంట్స్ ఏం చేస్తారు? ఎంతసేపు నా చదువు తప్ప వాళ్ళకి వేరే ప్రపంచాన్ని వాళ్ళు చూపించరు. ఇప్పుడు సహజంగా నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు, చదువు రాలేదని చాలా ఆందోళన పడతారు. కానీ వారికి ఇష్టమైంది ఏదనేది ఎవరు చూడరు. కరెక్ట్. సహజంగా ఒక జ్యోతిష్యుడు అనుకోండి, చూడంగానే వీడు ఏ చదువులో రాణిస్తాడు, ఒక విద్యలో రాణిస్తాడా, లేదు ఒక మంచి క్రికెటర్ అవుతాడా, లేదు వీడు ఒక డాక్టర్ అవుతాడా, లేదు వీడు యాక్టర్ అవుతాడా, ఇవన్నీ కూడా ఒక జ్యోతిష్యుడు జ్యోతిష్యపరంగా ఒక 60 నుంచి 70% చెప్పవచ్చు. 100% చెప్పలేకపోయినా ఖచ్చితంగా ఒక 70% నిర్ణయించవచ్చు జాతకాన్ని చూసి. కేవలం దశమ స్థానం చూస్తే వీళ్ళు ఎలా యోగిస్తారు, నెక్స్ట్ వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి దాన్ని బట్టి చేసుకోవచ్చు. చదువు రానటువంటి పిల్లలకి మనకి వేదంలో చెప్పినట్టుగా సంకటనాశన గణపతి స్తోత్రం అని అంటాం. అది చదువుకుంటే, చదువు రాని పిల్లలకు కూడా చదువు వచ్చిన వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి సహజంగా చదువు రానటువంటి వాళ్ళు దాంట్లోనే మనకు చెప్తారనమాట. ఒక 4 నెలలు మాత్రం ఆ స్తోత్రాన్ని రోజు పఠిస్తే మంచి చదువు వస్తుంది. చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఈ స్తోత్రం చదివేస్తే పరీక్ష రాసేస్తారా, చదువుతారా అని. అంటే 32 మార్కులు వచ్చేవాడు 40 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాడు చదివినట్టేగా, పాస్ అయితే చదివినట్టే కదా. 100% వచ్చిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 40% వచ్చిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దశమ స్థానం చాలా ఇంపార్టెంట్ జాతకంలో. కాబట్టి ఆ విద్యాస్థానంలో ఏదైతే గ్రహ దోషం ఉంటుందో అది పరిహారం చేసుకుంటే చక్కగా వాళ్ళకి చదువు వస్తుంది. వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి కూడా వాళ్ళు వెళ్తారు. చాలామంది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఏమో వాళ్ళు చదవాలని ఉంటుంది, వీళ్ళేమో ఒకళ్ళు సంగీతం అంటారు, ఒకళ్ళు డ్యాన్స్ అంటుంటారు, ఇంకోళ్ళు క్రికెట్ అంటూ ఉంటారు. ఇలా వివిధ రకాల ఆప్షన్స్ ఎంచుకుంటూ ఉంటారు. వారి దాన్ని చూసి ఒక మంచి జ్యోతిష్యుడిని సంప్రదించి అసలు వీళ్ళు దీంట్లో ఉంటే రాణిస్తారా లేదా అనేది కనుక మనం చూసుకున్నట్టయితే చక్కగా వాళ్ళు ఒక చదువే కాదు, ఈ రోజుల్లో మనకి చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి ప్రతి దాంట్లో ఏదో ఒక దాంట్లో జ్యోతిష్య శాస్త్రరీత్యా రాణిస్తారు. ఇందాక మనం చెప్పాం, జాతకంలో యోగం ఉంటేనే వారు దాంట్లోకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు చెప్పాను నేను ఇందాక మీకు, చదువు రాకపోయినా సంగీతం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, మా సంగీతంలో మరి వాళ్ళు ఎలా రాణించారు? మరి వాళ్ళకి చదువు రాదు కదా, చదువు వచ్చే యోగం జాతకంలో లేదు కదా. అంటే వాళ్ళకి సంగీతంలో బాగా వెలిగేటువంటి యోగం ఉంది. మరి సహజంగా కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు క్రికెటర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి రీసెంట్గా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారనమాట, 14 ఏళ్ల పిల్లవాడు 15 ఏళ్ల పిల్లవాడు క్రికెట్కి వెళ్ళాడని. మరి వాళ్ళు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది క్రికెట్లో బాగా అద్భుతంగా రాణించారు, తర్వాత మళ్ళీ పాస్ అయి ఉంటారు. మరి ఇవన్నీ ఎలా జరిగినాయి అంటారు? కాబట్టి చదువులో లేకపోయినా క్రీడల్లో మంచి ప్రావీణ్యత సంపాదిస్తారు కొంతమంది. ఒక చదువే ఇంపార్టెంట్ కాకుండా తల్లిదండ్రులు ఇక్కడ విద్య అంటే మనం ఎలాంటి ఆలోచనలో ఉంటామంటే అందరం కూడా విద్య అంటే ఓన్లీ స్కూల్ దీని వరకే మనం ఆలోచిస్తాం. కానీ జ్యోతిష శాస్త్రంలో విద్య అంటే అన్ని రకాలైనటువంటి క్రీడలు, ఇది కూడా ఒక విద్యే. సంగీతం అనేది విద్యే, భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా విద్యలే. మనం ఇప్పుడు ఏంటంటే మనం ఇంగ్లీష్ మిషనరీ వచ్చిన తర్వాత అందరం కూడా స్కూల్కి వెళ్ళి ఇదే విద్య అనుకుంటున్నాం. కాబట్టి ఇది ఒకటే విద్య కాదు, ఇవన్నీ విద్యలే. కాబట్టి ఇటువంటి విద్యల్లో దేంట్లో రాణించినా కూడా వాళ్ళు విద్య నేర్చుకున్నట్టే. కాబట్టి ఆ దశమ స్థానాన్ని మనం బేస్ చేసుకొని వాళ్ళు దేంట్లో రాణిస్తారో దాంట్లో కనుక మనం వేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క వృత్తిలో రాణిస్తారు. ఒకసారి జాతక చక్ర పరిశీలన చేసుకుంటే బాగుంటుందని మీరు అంటారు. అంతే. అలాగే విద్య తర్వాత ఉద్యోగం, చాలా మందికి ఉద్యోగం దొరక్కపోవడం ఒక సమస్య, దొరికిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేకపోవడం ఇంకో సమస్య, ఉద్యోగాలలో ఒక స్థిరత్వం లేకపోవడం, తరచూ మారుతుండటం, లేదా చేసే ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం, సరిగ్గా పనిచేయలేకపోవడం, ఇక రకరకాల సమస్యలు. ఎందుకని అంటారు శర్మ గారు? సహజంగా కూడా దీన్ని లాభస్థానం అంటాం. తర్వాత మనం ఏదైనా ఒక ఉద్యోగంలో ఎదగాలంటే ముందుగా లాభస్థానం మనం సంపాదించాలి. ఇప్పుడు అందరం ఉద్యోగం చేసేది దేనికి? కేవలం సంపాదన కోసమే. తర్వాత కొంతమందికి డబ్బులు ఉంటాయి, పేరు రాదు, పేరు ప్రతిష్టలకి బాగా వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. ఈ పంచమ స్థానం లక్ష్మీ స్థానం అంటాం. పంచమము ఏకాదశము చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏంటంటే కొంతమంది బాగా చదువుతారు. ఇందాక నేను చెప్పానుగా మీకు, బాలారిష్ట దోషం లేకపోయినా 100% మార్కులు వచ్చి బాగా చదివినా ఉద్యోగానికి వచ్చేసరికి వారికి మాట్లాడే విధానం రాకపోవడం, లేకపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా గురువు పైన చాలా బేస్ అయి ఉంటుంది. సహజంగా కూడా చదువు బాగా ఇస్తాడు గురువు, కానీ రాణింపుని ఇవ్వడం చాలా తక్కువగా ఇస్తాడు.
మరి ఒక గురువు బాగా ఇచ్చి చదివిస్తే మరి రాణింపు ఇచ్చేటువంటి గ్రహం ఏది? ఆ రాణింపు ఇచ్చేటువంటి గ్రహం వీడికి ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఒక జ్యోతిష్యం ఎవరైతే మనం చూస్తున్నామో, ఒక పర్సన్ ఉన్నారు, మనం ఒక పర్సన్కి జాతకం చూస్తున్నాం. అసలు ఈ జాతకంలో ఇతనికి ఉద్యోగంలో ఎలాంటి ఉద్యోగం వస్తుంది, వచ్చిన తర్వాత దీంట్లో రాణింపు ఉంటుందా ఉండదా? ఆ రాణింపు కోసం కూడా, ఉద్యోగం రావడం కోసం కూడా జ్యోతిష్ శాస్త్రంలో పరిహారాలు ఉంటాయి మనకి. తర్వాత కొంతమందికి ఆ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు, కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇష్టం లేక ఉద్యోగం చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఏమంటే నాకు దాంట్లో లేదండి ఇంకో దాంట్లోకి మారాలి అంటారు. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది కొంతమందికి. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటూ ఉద్యోగం చేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే వాళ్ళ గ్రహస్థితి బాగాలేకపోవడం. కొంతమంది అలా కాదు, 100లో ఒక 10 మంది వాళ్ళు ఏదైతే ఎంచుకుంటారో దాంట్లో మాత్రమే రాణిస్తుంటారు. అది కొంత డబ్బు సంపాదన తక్కువైనా ఎక్కువైనా 90 మంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ పరిస్థితుల రీత్యా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ 90 మందిలో ఒక 40 మంది ఉద్యోగంలో మార్పులు చేస్తూ ఉండడం, తర్వాత వారికి అనుకున్నటువంటి స్థాయికి ఉద్యోగం రాకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ జ్యోతిష శాస్త్రంలో మనకి ఏదైతే కావాలో అది చేసుకుంటే 100కు 100% మనకు అనుకున్న ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగంలో రాణింపు రావడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అయితే పరిహారాలని ఏమంటారు? మీరు గురువు అని ఒక గ్రహం చెప్పారు, అలాగే కమ్యూనికేషన్స్కి సంబంధించి బుధుడు కూడా చాలా ముఖ్యం. మనకు వచ్చిన విద్యని అవుట్కమ్ అంటే ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలి అంటే బుధుడు బాగుంటేనే జాతక చక్రంలో ఆ బుద్ధి పనిచేస్తుంది, చక్కగా మాట్లాడగలుగుతాం. ఏమంటారు శర్మ గారు? ఇప్పుడు సహజంగా కూడా ఒక్క రవి బుధుడు గురువు వల్ల జాతకం ఆధారపడలేదు. ఇందాక మనం అనుకున్నాం సంగీతం బాగా రావాలి అంటే బుధుడు ఉండాలి, గురువు ఉండాలి, శుక్రుడు అనుగ్రహం ఉండాలి. ఈ 3 ఉంటేనే సంగీతం వస్తుంది. భరతనాట్యం రావాలి, అంగారకుడు బాగుండాలి, శని బాగుండాలి, గురువు బాగుండాలి. అంటే ప్రతిదీ ఇది ఒక చైన్ లింక్ అనమాట, ఒక బేస్. అన్నీ బాగుంటేనే వస్తుంది. అంటే కేవలం ఒక్క గ్రహం వల్ల మనం వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుందా లేదా ఇలాంటివి డిసైడ్ చేయలేం. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అడిగారు ఇందాక, బుధుడు బాగుంటేనే కదా బుద్ధికారకుడు అని అంటాం. కేతువు కూడా జ్ఞానకారకుడే. కేతువు బాగుంటేనే ఉద్యోగంలో డెవలప్మెంట్ వస్తుంది. చాలామంది సహజంగా కూడా లగ్నంలో కేతు ఉండి కాలసర్ప దోషం ఉండగానే అమ్మో నాకు కాలసర్ప దోషం ఉందని చాలా భయపడుతూ ఉంటారు. లగ్నంలో కేతు ఉంటే కూడా అది ఒక పెద్ద దోషం కింద పరిగణిస్తారు. కానీ సహజంగా కేతువు జ్ఞానకారకుడు, ఏది మంచి ఏది చెడు అనేది బాగా చెప్తాడు. అదే రకంగా ఇతనికి బుధుడు తోడై ఉండాలి. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క జాతకం ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఆ జాతకంలో ఒక బుధుడు బేస్ అయి మాత్రమే ఉద్యోగాలు కాదు, మిగతా గ్రహాలు కూడా అన్నీ చూసుకొని దాన్ని బట్టి ఏ గ్రహం లాభస్థానాధిపతి ఎక్కడున్నాడు, పంచమాధిపతి ఎక్కడున్నాడు, దీంట్లో ఉచ్చబడ్డా నీచబడ్డా ఎలా ఉన్నాడు, ఆయన యొక్క బలం ఎంత ఉంది అనేది చూసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళకి. అదే రకంగా ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు, మరి పోయి పూజ చేస్తే ఉద్యోగం వచ్చేస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. నమ్మకం ముందుగా. ఇప్పుడు చాలామంది చదువుకొని ఉంటారు. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. 10 మందిలో ఒక 10 మందికి నమ్మకం లేదు, 9 మందికి నమ్మకం లేదు, ఒకళ్ళకి మాత్రమే నమ్మకం ఉంది. 9 మందికి ఉద్యోగం వచ్చింది, ఒకళ్ళకి ఉద్యోగం రాలేదు. మరి ఇతను నమ్మాడు, మరి దేవుడు లేడా అంటే ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటాడు. కాకపోతే వీళ్ళకి ఆ బలం ఇంకా రాలేదు. ఆ 9 మందికి బలం ఉంది, కానీ ఈ ఒక్కడికి పూజ చేసుకుంటే వెంటనే ఉద్యోగం వస్తుందా అంటే ఆ 9 మంది కంటే కూడా ఇంకా మంచిది వస్తుంది, అది టైం పడుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఒక సంవత్సరంకి వచ్చింది, వాళ్ళకి సంవత్సరం ఇంకొక నెల ఎక్కువకి వస్తుంది. అంతేగాని ఖచ్చితంగా పూజ చేయడం వల్ల ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఆ రెమెడీస్ ఏవైతే ఉంటాయి, మనకి ఉద్యోగం లేకపోతే ఖచ్చితంగా ఏ గ్రహం బాగాలేకపోతే ఆ గ్రహానికి మనం శాంతి చేస్తాం. ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించిన అధిపతి ఉంటాడు, లాభస్థానాధిపతి బాగాలేదు, బాగా వాళ్ళకి లాభం రావడానికి మనము చేస్తాం. ఇప్పుడు వ్యాపారస్తులు ఉంటారు, చాలామంది నష్టపోతూ ఉంటారు. అంతవరకు చాలా మంచి హై లెవెల్లో ఉంటారు, ఒక 10-15 కోట్లు సంపాదించేస్తుంటారు, చాలా బాగుంటారు. అలా సంపాదించి ఒక్కసారిగా చాలా డౌన్కి వస్తారు వాళ్ళు. కారణం ఏంటి అంటే అన్ని రోజులు బాగున్నప్పటికీ ఒక్కసారి ఏలనాటి శని ప్రభావం రావడం, ఆ శనిలో అంగారకుడు యొక్క సమ్మేళనం జరగడం, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా వాళ్ళు చాలా డౌన్కి వస్తారు. గురువు నీచబడ్డం ఇలాంటివి జరిగినప్పుడు మరి ఎందుకు వచ్చారు కిందికి వాళ్ళు? మరి అన్ని రోజులు చాలా బాగున్నారు కదా అని అంటే ఆ కిందికి వచ్చినా మళ్ళీ దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే అంతకు మించి ఇంకా 2 బలంగా ముందరికి వెళ్తారు. ఖచ్చితంగా వేదంలో వ్యాపారానికి కానీ ఉద్యోగానికి కానీ చక్కగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. సహజంగా చూడండి, ఇప్పుడు పోయినసారి మనం రాజకీయ నాయకులను చూసుకున్నాం, విశ్లేషిస్తే జాతకాల్లో. ఇప్పుడు ఉద్యోగమే కాదు, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయం, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంటే. మనం చాలామంది ఛానల్స్తో చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు అని. సహజంగా జాతకం చూసుకుంటే విక్రమార్క రాజయోగం ఉంటుంది, అదొక యోగం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యోగం ఉంటుంది. మరి కేసీఆర్ గారి జాతకంలో ఖచ్చితంగా 3వ మనం గెలిచి ఉండాలి. మరి ఎందుకు గెలవలేదు? 2 సార్లు గెలిచిన వాళ్ళు 3వసారి యోగం ఎందుకు పనిచేయలేదు? మరి ఎందుకు గెలవలేదు అంటే రేవంత్ రెడ్డి గారి జాతకం కూడా బాగుంది, కానీ రేవంత్ రెడ్డి గారికి శని భగవానుడిలో యోగం ఇచ్చాడు. మరి ఎందుకు యోగాన్ని ఇచ్చాడు శని భగవానుడు? మనం సహజంగా చెప్తుంటాం శని భగవానుడు పోతూ మంచి యోగాన్ని ఇస్తాడని పాతకాలం వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. శని పోతూ మంచి చేస్తుంటాడు, ఏలినాటి శని వస్తాడు, మరి ఆయనకి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అంటే నేను వికీపీడియాలో చూశాను ఇందాక, చూస్తే ఆయనకి ఇంకా ఆయన సీఎం అయ్యే రోజు నుంచి కూడా
ఇంకా 2.5 సంవత్సరం ఉంది. మరి వెళుతూ 2.5 సంవత్సరం ముందు రాజయోగాన్ని ఎలా ఇచ్చారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి? కేవలం యోగం, కేవలం ఒక గురువుతోనో ఒక బుధుడితోనో మనం యోగాన్ని చూడలేం. శని భగవానుడు కూడా యోగాన్ని ఇస్తాడు, కాకపోతే సడన్గా ఇస్తాడు. అంటే మనం అనుకోం మనకి ఈరోజు ఈ యొక్క పదవి వస్తుందని. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఊహించారో లేదో నాకు తెలియదు, కానీ సహజంగా సడన్గా వచ్చి ఉంటుందని నా యొక్క ఊహ అంతే. మనం జాతకాలు చూసినప్పుడు కూడా చాలామంది జ్యోతిష్యులు 100కు ఒక 95 మంది కూడా కేసీఆర్ గారే సీఎం అవుతారన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎలా అయ్యారంటే కేవలం బలం. కాబట్టి జాతక బలంలో ఏదైతే ఉంటుందో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ ఏదైనా సరే, మనం మన యొక్క గ్రహస్థితి బలంగా ఉంటే దానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి మనం ఖచ్చితంగా ఎదుగుతాం. మంచి ఉద్యోగం వస్తుంది. రాజకీయ నాయకులు కూడా చాలామంది ఈ మధ్య ట్రెండ్ ఎక్కువైపోయింది, రాజశ్యామలు చేసేసామని అంటుంటారు. కొంతమంది బ్రాహ్మణులు మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాజశ్యామలు చేశారు, ఏదో ఒక పార్టీ ఎమ్మెల్యే, ఇంకొక పార్టీ ఎమ్మెల్యే కూడా రాజశ్యామలు చేశారు, ఒకే చోట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు అయిపోతారా? కారుగా. ఎవరి జాతకంలో బలం ఉంటే ఈ రాజశ్యామలు చేయడం వల్ల, లేకపోతే ఇంకొక దశమహా విద్యలు అని అంటాం, ప్రత్యంగిర, ఇలాంటి కొన్ని విద్యలు ఉంటాయి. ఈ విద్యలు చేయడం వల్ల వాళ్లకు ఆ బలం చేకూరి వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. మరి ఇద్దరికీ చేసుకుంటే సమానం అయిపోతుంది. మరి ఇద్దరు ఎమ్మెల్యేగా ఎందుకు కాలేదండి అంటే వీరి జాతకంలో బలం ఉండి వీళ్ళకి చేస్తే అది యోగిస్తుంది. అంతేగాని జాతకంలో బలం లేకుండా నేను రాజశ్యామలు చేసినా, దశమహావిద్యలు చేసినా యోగించదు. ఆ యోగించే వరకు చేయాలి. సో ఉద్యోగం గురించి చాలా చక్కగా చెప్పారు శర్మ గారు. తర్వాత వివాహానికి సంబంధించి, వివాహం చాలా మందికి లేట్ అవ్వడము, లేకపోతే అసలు ఎంత చివరి నిమిషం వరకు వచ్చి కూడా సంబంధాలు కుదరకపోవడము, అసలు వివాహం జరగకపోవటం ఈ మధ్యకాలంలో చూసినా. ఒకప్పుడు 13 ఏళ్ళ నుంచే వివాహాలు జరిగేవి, కానీ ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. అదొక పెద్ద బాధ అయి కూర్చుంది అందరికీ. సో ఎందుకని అంటే కుజదోషం అంటారు, అష్టమ కుజుడు ఉంటే అంటారు. కుజదోషమే కారణమా, లేకపోతే ఏ గ్రహాల వల్ల, ఏ దోషాల వల్ల ఇట్లాంటి పరిస్థితి ఉంటుందంటారు? ఇది చాలా చక్కటి సందేహం, చాలా మందికి కూడా ఉంటుంది. కేవలం కుజదోషం ఉంటే వివాహం కాదా అనేటువంటి దోషం ఉంటుంది. అసలు కుజదోషాల్లో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. కుజదోషం అంటే కేవలం లగ్నంలో ఉంటేనే కుజదోషమా? కాదు. చంద్రుడు కుజుడు కలిసినా కుజదోషమే, కానీ చంద్రమంగళ యోగం కింద కూడా పరిగణిస్తాం. కానీ సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ, అంటే ఇది జాతకం చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సహజంగా పెళ్లి కాలేదు అంటే ముందుగా కుజుడు చూస్తాం, రాహుకేతువులు చూస్తాం, శుక్రుని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఏ రాశిలో పుట్టినా సప్తమాధిపతిని మనం తీసుకుంటాం. కాబట్టి సహజంగా కూడా పెళ్లి కాలేదు అంటే ముందుగా మొదట ఇంపార్టెన్స్ మనం చూసేదంతా కూడా కుజదోషమే. దీనితో పాటు ఈ పుట్టినటువంటి సమయాన్ని బట్టి సప్తమాధిపతి బలంగా ఉన్నాడా లేడా. అసలు సప్తం అంటే ఏంటి? మనకి మంచి భర్త, ఆడవాళ్ళకి మంచి భర్త దొరకాలి. అసలు ఆ భర్త స్థానం బాగుందా లేదా అనేది ముందుగా మనం చూసుకోవాలి. ఆ భర్త స్థానం బాగాలేదనుకోండి, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు కలిసి ఉండరు. సహజంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 36కి కనీసం 18 పంతులను గెలవమని చెప్పారు. పాతకాలంలో ఒక 24 గెలవాలనేవాళ్ళు. ఆ 24 కాస్త ఇప్పుడు 18కి వచ్చింది, 18 కాస్త 17కి వచ్చింది ఇప్పుడు. అంటే 36కి 17 పంతులను కలిస్తే చాలు పెళ్లి చేసుకోవచ్చు అంటే మరి మనం 17 పంతులను కలిసినట్టే ఉంటారు. దీన్ని ఏం చేయాలి మనం అంటే ముందుగా ఒక జ్యోతిష్యుడిని సంప్రదించాలి. కొంతమంది అసలు జాతకాలే చూడట్లేదు. ఇది కూడా చాలా చాలా బాగా అడిగారు. పూర్వకాలంలో జాతకాలు చూడకుండా పెళ్లి చేసినటువంటి వాళ్ళు చాలా బలంగా చాలా బాగున్నారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి సందేహం మనకు వస్తుంది. మరి అప్పట్లో జాతకాలు లేవు కదంటే ఖచ్చితంగా ఉంటాయి. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరన్నా ఒక 73లో ఒక అతను పుట్టారు, ఒక వ్యక్తి పుట్టాడు ఫలానా డేట్లో. ఆ డేట్లో ఆ ఊర్లో ఎవరో ఒక టీచరో లేకపోతే ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. అయ్యా మా అమ్మాయికి ఇలా పుట్టింది అనగానే ఇదిగో ఈ అమ్మాయికి అశ్విని అని పేరు పెట్టమని, లేకపోతే అబ్బాయికి చైతన్య అని పేరు పెట్టమని ఇలా అక్షరాలు చెప్పేవాళ్ళు. ఈ అక్షరాలను బట్టి ఆ రోజుల్లో పెళ్లి చేసేవాళ్ళు. మరి అప్పుడు జాతకం చూసినట్టేగా. మరి జాతకాలు చూడట్లేదు అనుకుంటే మనం ఎలా? మరి అలా చేసుకుంటే వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళు. మరి అప్పుడు జాతకాలు చూసుకోలేదంటే ఖచ్చితంగా చూసుకుంటారు, పేర్లను బట్టి చూసేవాళ్ళు. దాన్ని గోచార దర్శని అంటాం. సహజంగా కూడా పుట్టినటువంటి జాతకంలో కుజదోషం ఉన్నా, తర్వాత భృగుషట్క దోషము అంటాం, అంటే 6వ ఇంట శుక్ర భగవానుడు ఉండడం, ఇలాంటి దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా వివాహం కొంత ఆలస్యం అవుతుంది. మరి కుజుడు బాగున్నప్పటికీ కొంతమందికి పెళ్లి ఆలస్యం అవుతుంది. మరి వాళ్ళకెందుకు ఆలస్యం అయింది అనేటువంటి సందేహం కూడా వస్తుంది. ఇందాక మనం చెప్పినట్టుగా సప్తమాధిపతి బలంగా లేకపోవడం, అంటే మనం ఎవరినైనా ఒక పార్ట్నర్ని వెతికేటప్పుడు ఆ గ్రహం చాలా బలంగా ఉండాలి. ఇందాక మనం చెప్పాను 9 గ్రహాలు ఇంపార్టెంటే. ఇప్పుడు సహజంగా కొంతమంది ఏదైనా పెళ్లి కావాలంటే మనం గురువుని ఒక్కడనే ఇంపార్టెంట్గా చూస్తారు, లేదు శుక్రుని చూస్తారు, అంగారకుడిని కూడా చూడాలి, లేదు శని భగవాన్ని కూడా చూడాలి. ఇప్పుడు సింహలగ్నంలో పుట్టారు, వాళ్ళకి సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరిని చూసుకోవాలి? సప్తమాధిపతి. కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళ బలం ఎలా ఉంది, అసలు ఆ అధిపతి శని భగవానుడు మనకు బలంగా ఉన్నాడా లేదా, ఇవి చూసుకుంటే వివాహం చాలా ఈజీగా జరుగుతుంది వాళ్ళకి. మరి 23 ఏళ్ళకి పెళ్లి చేసుకుని చాలా బాగున్న వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుని బాగున్న వాళ్ళు ఉన్నారు. అదే పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 6 నెలలకు విడాకులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే అసలు వివాహం చేసుకున్న తర్వాత కూడా
ఎందుకు విడాకులు అవుతున్నాయి, ఎందుకు వీళ్ళు కలిసి ఉండలేకుండా ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. జాతకంలో ఒక జాతకం ఇప్పట్లో డేట్ ఆఫ్ బర్త్లు టైంలు కరెక్ట్గా కొంతమంది ఇవ్వట్ల, అందువల్ల కూడా కొన్ని ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి. వాళ్ళది కరెక్ట్గా ఉంటే అసలు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అనేది 100లో ఒక 95% మనం చెప్పొచ్చు. వాడికి పరిహారాలు కూడా ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఇప్పుడు కాలసర్ప దోషం ఉంది, చాలామంది ఈ మధ్యకాలం ఒక ట్రెండ్ అయిపోయింది. కాలసర్ప దోషం ఉండగానే కేవలం కాళహస్తి వెళ్ళిపోతున్నారు, రాహుకేతులు పూజ చేయించుకొని వచ్చేసిందండి, మేము చేయించేసాం, శాంతి అయిపోయింది, పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత ఒక 6 నెలలకు విడిపోతున్నారు. మరి ఏంటంటే మేము చేయించుకున్నాం అయినా కూడా మాకు ఇలా జరిగింది అనేటువంటి దేవుడి పైన అపనమ్మకాన్ని పొందుతున్నారు. ఇది కాదు, కాలసర్ప దోషం అంటే కంప్లీట్గా కాలసర్ప శాంతి చేసుకోవాలి. తర్వాత కొంతమంది కొక్కి వెళుతున్నారు, కొక్కి వెళ్ళి సర్పశాంతి అని చేస్తున్నారు. త్రయంబక జ్యోతిర్లింగం కూడా వాటిల్లో కూడా చేస్తున్నారు, లేదా అమ్మవారి గుళ్ళల్లో కూడా చేయిస్తున్నారు ఈ మధ్య చేస్తున్నారు. కానీ అలా చేసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ కొక్కిలో ఆశ్లేష బలి మాత్రమే చేసుకోవాలి. అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మాత్రం చేసుకుంటే చాలా ఎక్కువగా బలం ఉంటుంది. మిగతా వాళ్ళకి దాన్ని సర్పశాంతి అంటారు వాళ్ళు. కేవలం ఒక చిన్న నివారణ అది. ఇప్పుడు సర్పశాంతి ఉంది, సహజంగా సర్పశాంతి ఉన్నట్టు సర్పశాపం అంటాం జాతకంలో. అంటే ఇందాక మీరు చెప్పారు కదా, వీటికి సంబంధించిన దోషాలు సర్పదోషం కానీ కుజదోషం కానీ ఉంది అంటే ముందుగా ఒక బ్రాహ్మణ్ణి సంప్రదించాలి. ఆ కుజుడు ఏదైతే బాలేదో, ఇప్పుడు అంగారకుడిగా మనకు కుజదోషం అంటే కేవలం అంగారకుడు బేస్ అవుతాం, చంద్రుడిని బేస్ అవుతాం. చంద్రవత్ కుజదోషం అని కూడా అంటాం. చంద్రుడు కుజుడు పరస్పరం సప్తమంలో ఉండడం, లేదా కుజుడు చంద్రుడిని చూస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా దోషాలే. కాబట్టి ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనకు శాస్త్రంలో చెప్పినట్టుగా చంద్రుడు అంగారకుడు ఇలాంటి జపము తర్పణము హోమము దానికి తగ్గ దానాలు. అంటే శర్మ గారు ఇప్పుడు చంద్రమంగళ యోగం అన్నారు, మరి వివాహ దోషం అంటున్నారు, మరి ఎట్లా తీసుకోవాలి? చంద్రమంగళ యోగం అనేది ఒక ఉచ్చబడ్డటువంటి గ్రహం. ఇప్పుడు సహజంగా మనం చూసుకుంటే మన మోడీ గారు ఉన్నారు, మోడీ గారు 3 సార్లుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు సహజంగా ప్రధానమంత్రి అయిపోయారు, సీఎంగా కూడా ఉన్నారు. మరి ఆయనకి ఏ యోగం వల్ల ఆయన అయ్యారంటే చంద్రుడు కుజుడు కలిసి ఉండడం. మరి ఆయనకి యోగం చాలా బలంగా ఉంది కదా, ఎగ్జాంపుల్ అనమాట. మరి వైవాహిక జీవితం వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆ యోగం ఉన్నప్పటికీ, మిగతా గ్రహస్థితి రీత్యా లక్ష్మీ యోగంగా అట్లా పనిచేస్తుంది. కానీ వివాహ జీవితంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వైవాహిక జీవితంలో ఏం చేయాలి మనం? చంద్రుడికి అంగారకుడికి చక్కగా వేదంలో చెప్పినట్టుగా శాంతి చేసుకోవడం, కదలే వివాహం అంటాం. వివాహాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. తమిళనాడు వైపు కుంభ వివాహాలు అని చేస్తారు, మన ఆంధ్ర వైపు కదలే వివాహం అని చేస్తారు. అంటే ఒక్కొక్క ఏరియాకి సంబంధించి అటువంటి దోష నివారణలు ఉన్నాయి. అవి కనుక మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి వైవాహిక జీవితంలో కూడా చాలా బాగుంటుంది. తర్వాత వివాహం అయిన తర్వాత కొంతమందికి దాంపత్య సుఖం ఉండదు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, పెళ్ళయింది పిల్లలు ఉన్నారండి కానీ మాకు సుఖం లేదని. అసలు పెళ్ళయిన తర్వాత పిల్లలు ఉన్నంత మాత్రం దాంపత్యంగా కలిసి ఉన్నారని కాదు, వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం ఇలాంటివి కూడా మనకు జరుగుతూ ఉంటాయి. అది ఎందుకు జరుగుతాయి ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాం. ఎందుకు జరుగుతాయి అంటే భృగుషట్క దోషము అంటాం దీన్ని మనం. అంటే భృగుషట్క దోషాలు కానీ మానసికమైనటువంటి స్థితి, మీరు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు బలం ఎంత ఉందండి అంటారు చూసారా, చంద్రుడు కేతువు బాగా ఇంపాక్ట్ చేస్తాయి వీళ్ళని. ఆ చంద్రకేతువులు వీటి వల్ల కుజుడి వల్ల వైవాహిక జీవితంలో పార్ట్నర్తో కలిసి ఉండలేరు. ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అంత బాగా కలిసి ఉండలేరు అనమాట. కాబట్టి దానివల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు బాగా కలిసి ఉంటారు. ఓకే, మరి సరిగ్గా కలిసి ఉండాలి, వివాహ జీవితం వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటారు? ముందుగా వివాహానికి మునుపే ఒక మంచి జ్యోతిష్యుడిని సంప్రదించడం, చక్కగా వారి ఇరువురు జాతకాలు చూపించడం, దానికి తగ్గ పరిహారాలు. ఇప్పుడు అందరివి 100కు 100% కలవు. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి నేను మ్యాచింగ్ చూడాలి, వాళ్ళిద్దరికి వివాహం చేయాలంటే 100% మ్యాచింగ్ కుదరదు ఎవరికి కూడా. 100% మ్యాచింగ్ చూడాలంటే మనకి 50 ఏళ్ళు వస్తాయి. అలాంటి జాతకాలు దొరకాలంటే ఎవరికి పెళ్ళిళ్ళు ఇప్పటికే పెళ్ళిళ్ళు కావట్లేదు 30 ఏళ్ళు వచ్చినా కూడా. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా జాతకం చూసి పరిహారాలు, ఎవరి జాతకంలో ఉండేటువంటి పరిహారాలు చక్కగా వాళ్ళకి చేసుకుంటే వాళ్ళు చాలా వైవాహిక జీవితం కూడా చాలా బలంగా ఉంటుంది, చాలా బాగుంటారు కూడా. ఇప్పుడు అష్టమంలో కుజుడు ఉంటే స్త్రీలకైతే ముఖ్యంగా స్త్రీల జాతకాల్లో మాంగళ్య దోషం అని కూడా అంటుంటారు. అది ఎంతవరకు నిజం? ఇక్కడ ఏంటంటే మహాశక్తి యోగం అని అంటాం, కాలసర్ప దోషము అంటాం, ఇలాంటి యోగాలు ఉంటాయి. బుధాదిత్య యోగము అంటాం, తర్వాత హంసవాహిని యోగం అంటాం. ఇలా చాలా యోగాలు ఉంటాయి జాతకంలో, చాలా దోషాలు కూడా ఉంటాయి. దీనికి సహజంగా కూడా స్త్రీకి అష్టమం చాలా ఇంపార్టెంట్ అనమాట. అష్టమ స్థానం మాంగళ్య స్థానం అంటాం. మగవాళ్ళకి అష్టమ స్థానం ఆయుష్య స్థానము అంటాం. స్త్రీకి అష్టమం బాగాలేకపోతే భర్తకు కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? వివాహానికి మునుపే స్త్రీకి సంబంధించి అష్టమ స్థానానికి సంబంధించిన దోషం ఏదైతే ఉంటుందో దాన్ని పరిహారం చేసి వివాహం చేస్తాం. అప్పుడు చాలా బాగుంటారు వాళ్ళు. తర్వాత కొంతమంది అకాల మరణం చెందుతూ ఉంటారు. మరి అకాల మరణం చెందిన వాళ్ళకి ఏం చేయాలి, అసలు అకాల మరణం ఎందుకు జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉంటాం. మనం ఇందాకటి నుంచి కేవలం 8వ స్థానం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. జాతకంలో ప్రతి స్థానం ఇంపార్టెంటే. 2వ అధిపతి అష్టమాధిపతి ఎప్పుడైతే బాగుండరో ద్వితీయం మారకం అంటాం.
ఏదైతే మారక స్థానాధిపతి బాగాలేదో సహజంగా మరణం సంభవిస్తుంది. కాబట్టి అలాంటి మరణ భయాలు ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా పరిహారాలు ఉన్నాయి జాతకంలో. సహజంగా ఒక యాక్సిడెంట్ అవుతుంది, వెళుతూ ఉంటారు, యాక్సిడెంట్ అవుతుంది, అకాల మరణం చెందుతారు. మరణం చెందిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళు మరణించేస్తారు. ఇప్పుడు వాళ్ళకి 23, 22 ఏళ్ళు యంగ్ ఏజ్ ఉంటారు, వాళ్ళు యాక్సిడెంట్లో మరణించారు. జాతకంలో తెలుస్తుంది వీళ్ళు మరణించారా లేదా, బాగున్నారా లేదా, జాతకం చూసి చెప్పొచ్చు. ఇలా జరిగినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? వాటికి కూడా శాంతులు ఉన్నాయి. అకాల మరణం చెందిన వాళ్ళు ప్రేతంగా తిరుగుతూ ఉంటారని మనకు శాస్త్రం. అది దానికి నారాయణ బలి అంటాం. ఇలాంటివి కూడా శాస్త్రంలో మనకి ఖచ్చితంగా చేసుకోవచ్చు. చేసుకుంటే వాళ్ళని ఆ యొక్క ఆత్మను తీసుకెళ్ళి నారాయణలో కలుపుతారు. అది కూడా ఒక పరిహారం అన్నమాట. కాబట్టి దీనికి ప్రతి దానికి కూడా మనకు జ్యోతిష శాస్త్రంలో విద్యకు కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వివాహానికి కావచ్చు, దంపతులు కలిసి ఉండడానికి కావచ్చు. కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత చాలా విడిపోతూ ఉంటారు, విడిపోయే స్థాయిలో కలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది జాతక బలం. కాబట్టి దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉండేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఇప్పుడు కుజుడు అష్టమంలో ఉన్నా వ్యయంలో ఉన్నా కూడా కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి, అవతల అబ్బాయికి కూడా కుజదోషం ఉండాలి, ఇటు అమ్మాయికి ఉండాలి అంటారు. పరస్పరం లేకపోతే కూడా చాలా ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళే చేసుకోవాలనేటువంటిది నానుడి. ఇది ఖచ్చితంగా నిజం. అంటే సహజంగా అబ్బాయికి లగ్నంలో అంగారకుడు ఉన్నారనుకోండి, అమ్మాయికి కనీసం చంద్రవత్ కుజుడన్నా ఉండాలి, అంటే చంద్రుడన్నా అంగారకుడిని చూస్తూ ఉండాలి. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఒక దోషం ఒక దోషాన్ని నివారిస్తుంది అని శాస్త్రం. ఇప్పుడు సహజంగా ఒక అమ్మాయికి కుజదోషం ఉంది, అబ్బాయికి కనీసం ఒక 15% కుజదోషం ఉన్నా, ఒక 10% కుజదోషం ఉన్నా కుజదోషాన్ని నివారిస్తుంది. వాళ్ళ కుజదోషం వర్తించదు. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అందువల్ల అలా చేసుకుంటారు. అది ఖచ్చితంగా నిజమే. సో ఈ మొత్తం మీద ఈ వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు ఎట్లాంటి శాంతులు చేసుకుంటే బాగుంటుంది? పూజా పరిహారాలు, దానాలు కావచ్చు, ఎట్లా చేస్తే బాగుంటుంది శర్మ గారు? సహజంగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు. మన నక్షత్రానికి ఏ యొక్క అధిపతి అయితే ఉంటారో ఆ నక్షత్ర అధిదేవతని, ఇప్పుడు సహజంగా స్వాతి నక్షత్రం ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి? నరసింహస్వామిని కనుక సహజంగా వెళ్ళి దండం పెట్టుకుని వస్తే, ఇప్పట్లో పూజలు చేయమంటే వాళ్ళు కూర్చొని గంటలు ఎవరు చేయలేరు. అయ్యన ఏదో చెప్తున్నాడు ఆయన, ఇంక అయిపోయిందని అనుకుంటాం. అలా కాదు, కేవలం దర్శనం. స్వాతి నక్షత్రం వాళ్ళు ఉన్నారు, స్వాతి నక్షత్రం వాళ్ళ నరసింహ క్షేత్రాన్ని దర్శిస్తే వాళ్ళకి ఆ దోషం పోయి చాలా హ్యాపీగా ఉంటారు. అదే రకంగా అశ్విని నక్షత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళకి చక్కటి యోగం ఉంటుంది. అలా ప్రతి నక్షత్రానికి మనకు పరిహారం ఉంటుంది. ఆ నక్షత్రం వాళ్ళు కేవలం దండం పెట్టుకొని వచ్చి ఆ మంత్రం ఒక్కసారి స్వామికి చెప్పి దండం పెట్టుకుంటే వాళ్ళకి జాతకంలో దోషం కొంత భంగం అవుతుంది. ఇంకా ఎక్కువగా ఉంటాయి, మనం దర్శనం చేసుకొచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా ఎక్కువగా దోషం ఉంది, మనకి ఇంకా దోష నివృత్తి కావట్లేదు, మనకి ఇంకా కలిసి రావట్లేదు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా కూడా మనం బ్రాహ్మణులు కలిసి దానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల వివాహంకి సంబంధించిన దోషాలు ప్రత్యేకంగా ఈ ఆరాధన వల్ల తీరతాయి అని అంటుంటారు కదా శర్మ గారు, అది నిజమేనా? ఖచ్చితంగా అమ్మ. ఇక్కడ ఏమవుతుందంటే వివాహానికి మునుపు ఇప్పుడు కొంతమందికి వివాహం కాలేదు, వాళ్ళని పుట్టలో పాలు పోయమని చెప్పి కొంతమంది చెప్తుంటారు, రాహు బాలేదని. అది ఇప్పుడు అందరూ శాంతులు చేసుకోలేరు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒక శాంతి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. వాళ్ళకి ఏం పరిహారం చేద్దాం మేము? రాహు బాలేదు, అంగారకుడు బాలేదు. అంగారకుడు బాలేకపోతే ఏం చెప్తాం? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక 7 వారాలు అభిషేకం చేయించండి, 7 వారాలు నమస్కారం చేసుకొచ్చుకోండి అంటాం. ఇక్కడ నేను ఇందాక చెప్పాను మీకు, స్వాతి నక్షత్రం వాళ్ళు ఎలా అయితే నరసింహస్వామికి దండం పెట్టుకుని వస్తే పని అవుతుందో అదే రకంగా ఈ కుజదోషం ఎవరైతే ఉన్నవాళ్ళు శాంతి చేసుకోలేరు. అందరూ కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు శాంతి చేసుకోలేరు. ఏం చేయాలి? వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమని చెప్తాం. తద్వారా కొంత దోష నివృత్తి అయి వాళ్ళకి వివాహం జరుగుతుంది. అదే రకంగా కొంతమందికి పెళ్ళైన తర్వాత సంతానం కలగదు, పంచమ స్థానం బాలేదు, పంచమంలో రాహువో, పంచమంలో అంగారకుడో, పంచమంలో కేతువో ఇలా ఉంటే సంతానం కలగదు. వాళ్ళకు కూడా ఏం చెప్తాం? దానికి కూడా పరిహారాలు ఉన్నాయి వేదంలో. సంతాన గోపాలము అంటాం. ఇప్పుడు నవగ్రహ శాంతి చేస్తూ సంతాన గోపాల వ్రతం అని ఒకటి ఉంటుంది మనకి, అదే సంతాన గోపాల మంత్రం అని కూడా ఉంటుంది. వీటిని కొంతమంది ఏం చేస్తాం? అశ్వత్థనారాయణులు అంటాం. వేప చెట్టు, రావి చెట్టు, దాని కింద కూర్చొని ఒక మండలం రోజులు కనుక ఆ రావి ఆకుల యొక్క నీళ్లు తాగుతూ ఒక 48 రోజులు ముందుగా నవగ్రహ శాంతి చేసుకొని, అయితే 48 రోజుల్లో ఎప్పుడో ఒక రోజు వాళ్ళకి ఏ గ్రహాలు అయితే బాలేదో వాటికి శాంతి చేసుకొని దాని కింద కూర్చొని అశ్వత్థనారాయణ చెట్టు కింద కూర్చొని, రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట చక్కగా అక్కడ కూర్చొని ఎవరైతే సంతాన గోపాల మంత్రాన్ని జపం చేస్తారో వారికి 48 రోజుల్లో ఖచ్చితంగా పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చేసుకుంటే అలా సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ దోష నివృత్తి అయి ఇప్పుడు జాతకంలో మరి సంతానం లేదు, మరి సంతానం ఎప్పుడు ఎలా చేస్తాం? ఇప్పుడు పెళ్ళైన చాలామందికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినటువంటి సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎలా సంతానం కలుగుతుంది? మరి 10 ఏళ్ళు కలిగిన సంతానం ఒకేసారి ఎలా కలుగుతుంది అని మనం అనుకుంటాం. అలా కలిగిన వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి పంచమ స్థానం బాలేకపోవడం, ప్రధానంగా నవమ స్థానం బాలేకపోవడం, అంటే సంతానం కలగకపోవడానికి పంచమ స్థానాన్ని ముఖ్యంగా చాలా ముఖ్యంగా చూస్తాం. పంచమం పుత్రస్థానం,
నవమ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 స్థానాలు చూసుకుంటూ వీళ్ళకి ఈ రెమెడీ చెప్తుంటాం మనం. ఇలాంటి చేసిన వాళ్ళు చాలామంది, సంతానం కలిగిన వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించిన పరిహారం చేసుకొని ఇందాక చెప్పాను కదా, రావి చెట్టు వేప చెట్టు కింద కూర్చొని చక్కగా సంతాన గోపాల మంత్రాన్ని చదవడం. ఇది చేస్తే సంతానం కూడా కలుగుతుంది. దంపతులు కూడా చాలా బాగుంటారు, బాగా రాణిస్తారు. ఇక మానసిక స్థితికి సంబంధించి మానసిక సమస్యల గురించి ఈ మధ్యకాలంలో చాలా మందికి ఎక్కువైపోయాయి. అయితే మనకారకుడైన చంద్రుడు బాగలేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయంటారా జాతకంలో? లేదా చంద్ర రాహువుల కలయిక కావచ్చు, చంద్రకేతువుల కలయిక, గ్రహణ దోషాల వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయని అంటుంటారు కదా శర్మ గారు, ఏంటి అసలు కారణం ఏంటి? ఓకే, ఇప్పుడు మనకి మంచి సందేహం అడిగారు మీరు. చిన్నప్పటి నుంచి మానసిక రోగం ఉందా అంటే ఉండదు. కొంతమంది మానసికంగా పుట్టినటువంటి వాళ్ళకి తప్పదు, అది చంద్రభగవానుడు బాగాలేకపోవడంలో వచ్చేటువంటి రోగం. అదే చిన్నప్పుడు అష్టమ చంద్రుడు, ఆ చంద్రుడికి సపోర్టివ్గా ఇంకో నెగిటివ్ గ్రహాలు చూస్తూ ఉండడము, రాహువు, కేతువు, కుజుడు, శని ఇలాంటి గ్రహాలు చూస్తూ ఉంటే కొంత మానసికమైనటువంటి వ్యధ ఉంటుంది. దీన్ని మనం గోచారం చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ప్రతి వాళ్ళు ఎప్పుడూ మానసిక వ్యధ ఉండదు, కొంతమంది ఎప్పుడూ మానసికంగా బాధపడుతూ ఉంటారు. కేవలం ఒక చంద్రుడే కాదు, ఇందాక మనం చెప్పాను నవగ్రహాల్లో ప్రతి గ్రహము మనకి ఇంపార్టెంటే. ప్రధానంగా చంద్రుడు మనోకారకుడు. మనకు ఆ శ్లోకంలో కూడా చంద్రుడు యొక్క మంత్రంలో కూడా ఉంటుంది మనోకారకుడు అని. కాబట్టి గోచారంలో ఎప్పుడైతే చంద్రుడు మనకు బాగలేకుండా ఉంటాడో, చంద్ర మహాదశ జరగడం, అంతర్దశల్లో చంద్రుడు రావడం. మనం జ్యోతిష్యంలో వెళ్ళినట్టయితే ప్రతి గ్రహము మనం ఈరోజు ఏ పని చేయాలన్నా ఆ గ్రహమే కారణం అవుతుంది. ఒక ప్రయాణం చేయాలి, ఆ ప్రయాణానికి కూడా గ్రహణ బలమే ఉంటుంది. గ్రహ బలం లేకుండా మనం ప్రయాణం కూడా చేయలేం. మనం ఏదన్నా ఒక వివాహానికి వెళ్ళాలి, దానికి కూడా ఒక గ్రహ బలమే ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి కూడా గ్రహమే ఆధారం. కాబట్టి ఈ గ్రహాన్ని మనం సంపూర్ణంగా ఒక చంద్రుడే కాకుండా మిగతా గ్రహాలను కూడా చూసుకొని దాన్ని బట్టి వాళ్ళ మానసిక స్థితి ఏంటి, ఈ చంద్రుడితో పాటు ఇంకేవి బాగాలేవు అనేటువంటిది చూసుకొని దానికి పరిహారం చేసుకుంటే వాళ్ళు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు బాగాలేకుండా ఉంటారు. ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య వస్తేనేగా వాళ్ళు బాగాలేకుండా ఉండేది. ఆ సమస్య తీరిపోయింది అనుకున్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి ఆ సమస్య వచ్చినప్పుడు మనం మానసికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, అసలు మన జాతకం ఏంటి అనేది ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన చూసి చెప్తారు చంద్రుడు బాగాలేదు, చంద్రుడితో పాటు ఏ గ్రహాలు బాగాలేవు, ఎందుకు మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది బండిలో పోతూ ఉంటారు, కాలు కింద పడితే కాలు ఇరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సిక్ అయిపోతారు. ఒక 3 నెలలు 4 నెలలు కాలు కదలడానికి ఉండదు. మరి అక్కడ కారణం ఏముండదు, కింద పడరు, ఏం లేదు, కాలు జస్ట్ కింద పెట్టి కాలు ఇరిగిపోయి ఉంటుంది, ఫ్రాక్చర్ అవుతుంది. దానికి కారణం ఏంటి, కేవలం శని భగవానుడు, బుధుడు, ఈ రెండింటి వలన అలా జరిగి ఉంటుంది. అలా జరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఏమీ లేకుండా జరిగి ఎందుకు ఇలా బాధపడ్డారంటే చంద్రుడే కాదుగా, మిగతా గ్రహస్థితి కూడా కారణమే. కాబట్టి అకాలంగా జరిగేటువంటివి ఏమన్నా ఉన్నట్టయితే, ఇప్పుడు మనకు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరగంగానే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి. మనకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి ప్రతి వాళ్ళకి కూడా, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉగాది పంచాంగము అంటాం, మాస ఫలాలు అంటాం, నెల ఫలాలు అంటాం. అంటే ప్రతి సంవత్సరం మన యొక్క జాతకం మారుతూ ఉంటుంది. గోచారంలో పుట్టినప్పుడు ఉండేటువంటి జాతకం కేవలం లగ్న బలం అంటాం, కేవలం గోచారమే ఇంపార్టెంట్. మనం పుట్టినప్పుడు ఎట్లుంటామో చనిపోయేదాకా అలా ఉండగా పెరుగుతూ ఉంటాం, పెద్దవాళ్ళం అవుతాం, ముసలివాళ్ళం అవుతాం, చనిపోతాం. అన్నిటికీ కారణం గ్రహాలే. మనం ఎలా అయితే పెరుగుతామో ఇలా మనం పెరుగుతూ ఉన్నప్పుడు ఈ గోచారంలో ఉండేటువంటి గ్రహాల వల్ల వారికి వారి యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అదే రకంగా సంతానం కావచ్చు, మృత్యువు కావచ్చు, మానసిక స్థితి కావచ్చు. ఇప్పుడు మానసికంగా ఎప్పుడు బాగున్నాం, డబ్బులు లేకపోతేనో, లేకపోతే ఒక సంతానం కలగకపోతేనో, మనం అనుకున్న పని కాకపోతేనో మానసికంగా డల్ అయిపోతాం. మనం దానికి సంబంధించినటువంటి రెమెడీ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆనందం వస్తుంది, మళ్ళీ వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి శాంతులు మనకు జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు జాతక గోచారం అంటే ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత జాతకం చక్రం ఉంటుంది, గోచారం ఉంటుంది. అంటే ఇప్పుడు వ్యక్తిగత జాతకంలో గ్రహదశ బాగుందనుకోండి, గోచారం బాగలేదు, మొత్తం మీద పర్సంటేజ్ వైజ్గా మొత్తం కలిపి ఎంత తీసుకోవాలంటారు? ఇప్పుడు గోచారం 50% తీసుకుంటాం, అదే రకంగా పుట్టిన జాతకం 50% తీసుకుంటాం. పుట్టిన జాతకంలో 50% ఎందుకు తీసుకుంటాం, గోచారంలో 50% ఎందుకు తీసుకుంటాం అంటే, అసలు పుట్టినప్పుడు ఈ అబ్బాయి యొక్క జాతకం ఎలా బలంగా ఉంది, అసలు ఎన్ని యోగాలు ఉన్నాయి అనేది మనం తీసుకుంటాం పుట్టినప్పుడు. మిగతా 50% ఈ పుట్టినటువంటి గ్రహాలు ఇప్పుడు బాగా యోగిస్తున్నాయా లేదా, లేదా ఏదైనా దోషం ఉన్నాయా లేదా, ఈ రెండూ కనుక చూసుకొని బాగలేని గ్రహాలు కనుక పరిహారం చేసుకుంటే ఈ గ్రహాలు కూడా యోగించి ముందరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక 50%, గోచారం ఒక 50% తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. ఇకపోతే శర్మ గారు, ఇప్పుడు కాలసర్పదోషం ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. ఎక్కడ చూసినా కాలసర్పదోషం గురించి పూజలు, జనరల్గా విశ్లేషణలు చూస్తున్నాము.
అది ఎక్కువగా మన దీంట్లో ఇక్కడ చేస్తున్నారు, శ్రీకాళహస్తిలో ఎక్కువగా పూజలు జరుగుతుంటాయి. కానీ రాహుకేతువులు వల్లే కాలసర్పదోషం ఏర్పడుతుందా? అసలు 108 కాలసర్పదోషాలు అంటారు, కాలసర్పదోషం బాగా పనిచేస్తుందని చెప్తుంటారు, అసలు పనిచేయదు, కాలసర్పదోషం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని. అసలు ఏది నిజం? ఎట్లా కాలసర్పదోషాన్ని ఎట్లా చూడాలి మనం? జాతక చక్రంలో ఎట్లా ఏర్పడుతుంది? ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయి. కాలసర్పదోషం అంటే కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు. దీన్ని ఒక యోగం కింద కూడా పరిగణించవచ్చు. సహజంగా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు దీన్ని యోగం అని కూడా అంటాం. కాలసర్ప యోగము, కాలసర్ప దోషము యోగం కూడా ఉంటుంది. సవ్యంగా ఉంటే ఒకటి, అపసవ్యంగా ఉంటే ఒకటి. ఇక్కడ దోషము యోగము 2 ఉంటాయి. దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి అంటే బాగా కోపం ఎక్కువ ఉండడం, మూర్ఖత్వం ఎక్కువ ఉండడం, కొద్దిగా కొన్ని లక్షణాలు దాంట్లో ఉంటాయి. యోగం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎక్కువగా ఇక్కడ లేకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవడం, మంచి గొప్ప గొప్ప స్థానాల్లో ఉండడం. నాకు తెలిసి కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళు, సీఎం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాతకాలంలో ఉండేటువంటి వాళ్ళు. మళ్ళీ కాలసర్ప దోషం ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు ఎదిగారు? చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు చాలా మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది, మానసికం యొక్క దృఢత్వం చాలా బలంగా ఉంటుంది. కానీ వీళ్ళు చిన్న చిన్న వాటికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న మాట అన్నారనుకోండి, వెంటనే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అంటే చాలా షార్ట్ టెంపర్ కలిగి ఉంటారు. తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీ వెళితే బాగా యోగిస్తుంది. కాలసర్ప యోగం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే దోషం ఎప్పుడైనా దోషమే, యోగం ఎప్పుడైనా యోగమే. ఇక్కడ యోగం ఉంటే అంటే ఇందాక నేను చెప్పాను, సవ్యంగా ఉన్నారా అపసవ్యంగా ఉన్నారా. ఇక్కడ 2 రకాలు. రాహువు నుంచి కేతువుకి అపసవ్యంగా గ్రహాలు ఉన్నాయా, సవ్యంగా గ్రహాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏంటి, రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉంటే కాలసర్ప దోషం అంతే. ఇది ఒక ఐడెంటిఫికేషన్ మనకి. యూట్యూబ్లో చూసో లేకపోతే ఈ జ్యోతిష్యులైనా ఎవరైనా సరే కేవలం రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయంటే ఇంకా దోషం అయిపోయింది అని మనం డిసైడ్ చేసేస్తారు. వెంటనే శ్రీకాళహస్తి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి భయపడుతూ ఉంటారు. కానీ యోగం ఉండి గ్రహ బలం బాగుంటే వాళ్ళకి పెద్ద దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాలసర్ప దోషం అనేటువంటిది ఒక చిన్న దోషం. ఒక కాలసర్ప దోషం అనేది మీకు నానుడిలో వచ్చింది. శంఖబాల సర్పదోషం ఉంటుంది, ఐరావత సర్పదోషం, ఇలా నవనాగ సర్పదోషాలు అంటాం. 9 రకాల సర్పదోషాలు ఉంటాయి. మరి మిగతావన్నీ ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు? కేవలం అంటే ఈ కాలసర్పదోషం వర్డ్ బాగుంది కాబట్టి అదొకటే మనం తీసుకుంటున్నామా? మరి మిగతా దోషాలు మనం ఎందుకు చెప్పట్లేదు వాళ్ళకి? కాబట్టి ఇది పెద్ద దోషం కాదు కాబట్టే పెద్దవాళ్ళు దాన్ని పెద్దగా దాన్ని ఎంకరేజ్ చేయలేదు మొదటి నుంచి కూడా. అంటే కేవలం పనులు ఆలస్యం అవుతాయని అంటారు కానీ పెద్ద ప్రభావం ఏం చూపించే ఉండదు. కొద్దిగా మనం ఈ రోజు కావాల్సిన పని ఒక 4 రోజుల తర్వాత అవుతుంది అంతే తప్ప ఎదగడం కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పుడు సహజంగా కొంతమంది ఏంటి, ఏదైనా పని చేస్తే వెంటనే వాళ్ళకి ఫలితం వచ్చి సాయంత్రానికి ఎదిగేస్తారు. వీళ్ళు కొద్దిగా ఆలస్యంగా 1 సంవత్సరం తర్వాత 1.5 సంవత్సరం తర్వాతనో ఎదుగుతారు. అదేదో ఒక బంధనం లాగా నిదానంగా ఎదుగుతారు. కానీ చాలా స్టాండర్డ్గా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్. కాకపోతే షార్ట్ టెంపర్ తగ్గించుకోవాలి. ఈ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని రిజైన్ చేయడం, పెద్దవాళ్ళతో గొడవపడడం ఇలాంటివి ఉంటుంది. ఈ కాలసర్పదోషం అనేటువంటిది రాజకీయ నాయకులకు చాలా బాగా యోగిస్తుంది, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా యోగిస్తుంది. మామూలు వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న వాటికి గొడవ పడుతూ వాళ్ళ యొక్క కెరియర్ని కొంత ఇబ్బంది చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా కూడా ఈ ప్రతి సర్పదోషానికి పరిహారం ఉంది. కానీ కేవలం కాళహస్తి రాహుకేతులు పూజ చేసుకొని వస్తే సర్పదోషం అయితే పోదు. ఆ సర్పదోష పూజ చేస్తూ దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క దోషం ప్రభావం ఉండదు. ఇప్పుడు పుట్టినప్పుడు కాలసర్ప దోషం వచ్చింది, నేను వెళ్ళిపోయి కాలసర్ప రాహుకేతులు పూజ చేసుకొని వచ్చేసాను, మరి దోషం పోతుందా? నా గ్రహాలు ఏమైనా మారిపోతాయా? మారిపోగా పుట్టినప్పుడు ఎలా అయితే ఉంటుందో చనిపోయేదాకా అదే జాతకం ఉంటుంది. ఇందాక నేను చెప్పాను మీకు 50% మాత్రమే పుట్టినటువంటి జాతకం చూస్తాం, 50% గోచారం చూస్తాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, మరి వాడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కాలసర్ప దోషం ఉండదు గోచారంలో. గోచారంలో ఇప్పుడు నాది సింహరాశి అనుకోండి, ఊరికే ఎగ్జాంపుల్, నాది సింహరాశి, మీది ఇంకొక మీనరాశి, లేకపోతే ఇంకోళ్ళది మేషరాశి, ఇలా ఉంటుంది. ఇలా రాశులు ఉన్నప్పుడు మరి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ఉంటుందా? ఉండదు. వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నప్పటికీ కూడా గోచారంలో జరిగేటువంటి మార్పుల చేత వాళ్ళు మంచి స్థాయికి వెళతారు. వాళ్ళకి ఏ గ్రహం ఎదుగుతుంది, ఏ గ్రహం బలంగా ఉంది మనం బాగా చూసుకోవాలి. ఇక్కడ కాలసర్ప దోషంలో ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం వీక్గా ఉంది అది చూసుకొని ఆ వీక్గా ఉండేటువంటి గ్రహాలతో పాటు ఈ రాహుకేతువులు కనుక మనం ఏదైనా పరిహారం చేసుకుంటే మంచి స్థాయికి వెళతారు. కాలసర్ప యోగం ఉన్నటువంటి వాళ్ళు, దోషం కంటే కూడా యోగం ఉన్నటువంటి వాళ్ళు ఫారిన్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చాలా ఒక వెలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు. మరి కాలసర్ప దోషం ఉంది కదా, మరి ఎలా వెళ్ళారు అంటే ఇక్కడ 2 చెప్పాను మీకు. రాహుకేతువుల మధ్యలో కాలసర్ప దోషము, కాలసర్ప యోగం. అంటే సవ్యం అపసవ్యం అన్నారు కదా, అంటే రాహు మొదట ఉండి తర్వాత కేతు ఉండటమా, లేకపోతే మొదట కేతు ఉండి తర్వాత రాహు ఉండటమా? ఇప్పుడు జాతకంలో ఉచ్చ నీచలు అంటాం, ఇది ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది మనకి. రాహుకేతువుల మధ్యలో సవ్యము అపసవ్యము, రాహు నుంచి కేతువు వరకు సవ్యంగా ఉండడం,
రాహు నుంచి కేతువుకి అపసవ్యంగా ఉండడం. ఇలా రెండిట్లో ఎక్కడున్నాయి అనేటువంటిది గ్రహాలు చూసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. యోగం ఉంటే చక్కగా ఫారిన్ కంట్రీ వెళ్తారు, మంచి మంచి స్థాయికి వెళ్తారు, అది దోషం కింద రాదు. దోషం ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా నిదానంగా వెళ్తారు, వెళ్లకుండా అయితే ఉండరు. దాని దగ్గర పరిహారం చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా యోగం ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది, చాలా మొండితనం ఉంటుంది, చాలా మూర్ఖత్వం ఉంటుంది. వాళ్ళు అనుకున్న పనులు సంవత్సరం కాదు ఎన్నేళ్ళు లేట్ అయినా ఖచ్చితంగా చేస్తారు. ఎలా అయితే రాహుకేతువులు అయితే మనకు కనిపిస్తాయో అంత బలంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి అది పెద్ద దోషం కింద మనం తీసుకున్నప్పటికీ కూడా యోగం కింద కూడా పరిగణించాలి. అయితే 12 సంవత్సరాలు వచ్చిన తర్వాతే దోషాలు ఉంటే కనుక పూజలు చేయించాలి, అంతకుముందు చేయించకూడదు అంటారు కదా, ఎప్పుడు చేయించాలంటారు? ఎప్పుడైనా కాలసర్ప దోషం అనేటువంటిది పుట్టినప్పుడే వస్తుంది. కాబట్టి పుట్టిన 27 రోజుల్లోపు సహజంగా బాలారిష్ట దోషం అని అన్నాం మనం ఇందాక ఇంటర్వ్యూ మొదట్లో. ఏదైనా సరే ఒక జాతకంలో దోషం ఉన్నప్పుడు 27 రోజుల్లోపు శాంతి చేస్తాం, బాలారిష్ట శాంతి అంటాం. తర్వాత వీళ్ళు ఎదిగిన తర్వాత ఒక 12 ఏళ్ల తర్వాత ఒక మంచి వయస్సు అంటాం, ఒక 14 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ జాతకం చూస్తాం. వీళ్ళు ఏమవుతారు? ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది. 15 సంవత్సరం వచ్చేసరికి 10th అయిపోగానే ఇంటర్లో బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, ఇలాంటి దీంట్లో ఉంటారు కొంతమంది. అప్పుడు వాళ్ళ జాతకం చూసి వాళ్ళకి ఏ గ్రహం అయితే బలం ఉంటుందో దానికి సంబంధించిన శాంతి చేసి వాటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు బాగా యోగిస్తుంది వాళ్ళకి జాతకం. అందుకని 12 సంవత్సరాల తర్వాత అయితే బాగుంటుంది. 14 ఏళ్ళకి జాతకం చూపిస్తే మంచిది అని నా యొక్క ఉద్దేశం. ఎందువల్లంటే వాళ్ళు 10th వచ్చిన తర్వాత ఇంటర్కి వెళ్తారు, ఇంటర్లోనే డిసైడ్ చేసుకుంటాం మనం అందరం కూడా, ఎవరైనా కూడా. కొంతమంది పెద్ద పెద్ద విద్యా సంస్థలు చదివే వాళ్ళైతే 6th క్లాస్ నుంచే చేసుకుంటారు, వాళ్ళైతే 10వ సంవత్సరం చూపించుకోవడం మంచిది. 5th అయిన తర్వాత 6th నుంచి ఇప్పుడు మనం పిల్లల్ని చాలా బాగా తోముతుంటాం, నీట్ అని లేదా ఇంకోటని. వాళ్ళకి 6వ సంవత్సరం నుంచే నీట్ కోచింగ్ ఇస్తుంటారు చాలా పెద్ద పెద్ద విద్యా సంస్థలు. అలాంటి వాళ్ళకైతే 10వ సంవత్సరం చూపించండి. మామూలు స్కూళ్ళలో చదువుకొని 10th క్లాస్ అయిన తర్వాత చూపిస్తే చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడు చేయించాలి అనే దాంట్లో ఏ నియమం లేదు, ఏ నియమం లేదు. గ్రహస్థితి బాగుంటే వాడికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు గ్రహాలన్నీ బాగా బలంగా ఉంటాయి. కొంతమంది జాతకాలు చూస్తుంటాను నేను, 4 గ్రహాలు ఉచ్చులో ఉండి 5 గ్రహాలు ఉచ్చులో ఉంటూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి శాంతి అవసరం లేదు, ఖచ్చితంగా అవసరం లేదు. వాళ్ళకి అసలు ఏ శాంతి అవసరం లేదు. మధ్యలో ఉన్నా కూడా స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు అయితే చాలా అద్భుతం. కాలసర్ప దోషం ఉండి కూడా గ్రహస్థితి కొన్ని గ్రహాలు ఉచ్చులో ఉండి వాటి టైం బాగుంటే అవసరం లేదు. కొంతమందికి 35 ఏళ్ళు బాగుంటుంది జాతకం పుట్టిన దగ్గర నుంచి కూడా. కాలసర్ప దోషం ఉండి ఆ 34 ఏళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి చదువు ఉంటుంది, మంచి కెరీర్ ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి వైవాహిక జీవితం ఉంటుంది, మంచి సంతానం ఉంటుంది. 35 ఏళ్ళకి కొద్దిగా డౌన్ వస్తుంది వాళ్ళకి, అప్పుడు శాంతి చేస్తాం వాళ్ళకి. అంతేగాని 12వ ఏటా చేసుకోవాలి, 18వ ఏటా చేసుకోవాలి, ఇలాంటివి ఏం లేదు. కానీ కాలసర్ప దోషం అంటే కొంత పనులు లేట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఒక 8 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక సర్ప ప్రతిష్టలు కానీ సర్ప శాంతులు కానీ చేస్తే వాళ్ళకి చదువు కానీ కెరీర్ కానీ ఆలస్యం కాకుండా ఉంటుంది. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు గ్రహణ దోషాల్లో మనం ఇందాక మానసిక సమస్యలకు సంబంధించి చంద్రరాహులు చంద్రకేతు దోషాలు అనుకున్నాము. అయితే శర్మ గారు, ఇప్పుడు రవి రాహులు రవి కేతువులు ఇది కూడా ఒక పితృదోషంగా గ్రహణ దోషంగా తీసుకుంటారు. ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఇందాక మనం చెప్పాం కదా, గోచార ఫలం అంటాం. గోచార ఫలంలో చాలా ఉంటాయి అన్నమాట. గ్రహణ దోషములు అంటాం. అంటే రాహుగ్రస్త దోషము, కేతుగ్రస్త దోషము. సూర్యుడిని చంద్రుణ్ణి మింగడం మన భాషలో, వాడుక భాషలో. ఆ మింగినప్పుడు వచ్చేటువంటి దోషం ఏ నక్షత్రంలో అయితే వస్తుందో, ఏ రాశిలో అయితే వస్తుందో ఆ రాశి వాళ్ళు ఆ రోజు ఫలితాన్ని మనం రాస్తాం. ఇప్పుడు చంద్రగ్రస్త దోషం అనుకోండి, మినువులు బియ్యం దానం ఇమ్మని చెప్తూ ఉంటాం, అది చేస్తే చాలు. లేదు సూర్యగ్రస్త దోషం ఉంది, గోధుమలు ఉలవలు దానం ఇమ్మని చెప్తూ ఉంటాం. ఇలాంటి గ్రహణ శాంతి చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే చాలు. ఒకప్పటి కాలంలో అది పితృదోషంగా ఏం భయపడాల్సిన పని లేదు. గోచారంలో ఉండేటువంటి దోషాలు వేటికి భయపడాల్సిన అవసరం లేదు, అవి కేవలం గోచారం మాత్రమే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన షష్టగ్రహ కూటమి వచ్చింది. చాలామంది యుద్ధాలు జరుగుతుంది, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వస్తుంది, అది ఇదని అనుకున్నారు. మరి ఎందువల్ల ఆగిందంటే అది కేవలం షష్టగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది? చంద్ర భగవానుడు అక్కడ 2.5 రోజు ఉంటాడు కాబట్టి ఆ 2.5 రోజు మాత్రమే బాగా భయానకంగా ఉంటుంది. తర్వాత ఫ్రీ అయిపోతుంది. తర్వాత నిదానంగా ఎప్పుడైతే ఈ షష్టగ్రహ కూటమి నుంచి బయటకు వస్తూ ఉంటాయో ఒక్కొక్క గ్రహము ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతాం. అంటే వ్యక్తిగత జాతకంలో కనుక రవి రాహులు కలిసి ఉంటే అది కొంచెం ఖచ్చితంగా దోషం కింద పరిగణిస్తాం. ఒక్క రవి రాహులే కాదు, శని చంద్రులు ఉన్నా కూడా, శని చంద్రులు పరస్పర దృష్టి ఉన్నా కూడా కొన్ని ప్రతి గ్రహానికి కూడా దోషాలు ఉంటాయి. తర్వాత ప్రతి గ్రహానికి కూడా యోగాలు ఉంటాయి. ఇప్పుడు సహజంగా పరివర్తన యోగం అంటాం. మరి శత్రువులు ఇద్దరు వాళ్ళ ఇంట్లో వీళ్ళు వీళ్ళింట్లో వాళ్ళు ఉంటే పరివర్తన యోగం చెందుతుందంటే ఖచ్చితంగా యోగం అయితే యోగమే. అప్పుడు ఏం చేస్తాం, ఏ గ్రహం ఇంట్లో ఆ గ్రహం ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తుందో అలాంటి ఫలితాన్నే ఇస్తారు. చాలామంది జ్యోతిష్యులు చెప్తుంటారు, నీకు తృతీయంలో రాహు ఉన్నాడు నీకు బాగాలేదని. కానీ పరివర్తన యోగం చెంది ఉంటే, ఇప్పుడు తృతీయంలో గురువు ఉండి విడిగా శుక్రుడు ప్రదేశంలో శుక్రుడు ఉంటాడు, గురువు యొక్క ప్రదేశంలో శుక్రుడు ఉంటాడు. ఇలా పరివర్తన యోగం చెంది ఉంటే నీ జాతకం బాగాలేదు అంటారు.
కానీ అక్కడ అలా తీసుకోం. ఎక్కడైతే శుక్ర భగవానుడు శుక్రుడు యొక్క స్థితిలో ఉంటాడో, గురువు యొక్క ప్లేస్లో ఉంటాడో దాన్నే తీసుకోవాలి మనం. కాబట్టి అలా బాగా చూడగలిగిన వాళ్ళైతే బాగా చూస్తారు అద్భుతంగా జాతకాన్ని. అలా చూసుకుంటే మనకు అసలు దోషాలు ఉన్నాయా యోగాలు ఉన్నాయా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారో మనకు దోషం ఉండిపోయింది, మన జాతకం బాగాలేదు, మనం ఇంతనేటువంటి నిరుత్సాహం అవసరం లేదు. అంటే పరివర్తన యోగం ఉన్నప్పుడు ఒక గ్రహం నీచ స్థితిలో ఉండొచ్చు, ఒక గ్రహం తన మంచి స్థితిలో ఉండొచ్చు, అప్పుడు దాన్ని ఆ నీచ భంగం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా నీచభంగ రాజయోగం అని అంటాం. సో పరివర్తన యోగం వల్ల నీచ భంగం కూడా జరుగుతుంది. నీచభంగ రాజయోగం అంటే ఒక ఉచ్చబడ్డ గ్రహం ఒక నీచబడ్డ గ్రహంతో కలిస్తే నీచభంగ రాజయోగం అంటాం. పరివర్తన యోగానికి రాజయోగానికి సంబంధం లేదు, కేవలం పరివర్తన. ఒకళ్ళు ఉండాల్సిన ప్రదేశంలో ఇంకోళ్ళు ఉండడం, అది శత్రుక్షేత్రమా మిత్రక్షేత్రం అనేది చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది తెలియక జాతకంలో ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. అలా చూసి నిరుత్సాహపడలేదు. నేను చెప్తున్నాను ఇందాక నుంచి కూడా మనం అనుకునేది సబ్జెక్ట్ ఒకటే. మనకు జాతకం బాగున్నా బాగలేకపోయినా మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి బాలారిష్ట శాంతి అంటాం. ఒకవేళ వాళ్ళు సరిగ్గా చదవకపోతే చదువు కోసం శాంతి చేసుకోమంటాం. తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి ఉద్యోగం రాకపోతే ఉద్యోగానికి శాంతి చేసుకోమని ఉద్యోగం తెప్పిస్తున్నాం. లేదు వివాహం కావట్లేదు, వివాహానికి శాంతి చేస్తున్నాం. సంతానం కలగట్లేదు, సంతానానికి శాంతి చేస్తున్నాం. మరి ఇక్కడ వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏముంది? ప్రతిదానికి రెమెడీ ఉంది. కాకపోతే దానికి తగ్గటువంటి పర్సన్ దగ్గరికి వెళ్ళగలగాలి వాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు జాతకాలు చెప్పేస్తారు. ఆ జాతకంలో వాళ్ళు ఎంతవరకు మనకు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు నెగిటివ్ కూడా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎంతవరకు అంతవరకే తీసుకొని ఆ నెగిటివ్కి తగ్గ ఫలితాన్ని మనం దాని యొక్క రెమెడీ చేసుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా అది కూడా పాజిటివ్ ఉంటుంది. సో చాలా బాగా చెప్పారండి. అంటే పర్సనల్గా వ్యక్తిగత జాతకం కావచ్చు, చాలా పరిహారాలు కావచ్చు. ఇక గోచార విషయానికి వస్తే ఇప్పుడు గోచారంలో రీసెంట్గా చాలా గ్రహాలు మారాయి. మీనరాశిలోకి శని సంచారం, అలాగే కుంభరాశిలోకి రాహు సంచారం, సింహరాశిలోకి కేతు సంచారం, ఇకపోతే గురువు మిథున రాశిలోకి. ఈ మార్పుల వల్ల ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటారు? 12 రాశులకు కావచ్చు, ఇటు దేశ కాలమాన పరిస్థితుల్లో కావచ్చు. సహజంగా ఇప్పుడు మనం అనుకున్న ఇందాక చెప్పినట్టుగా గోచార ఫలం అన్నారు మీరు ముందుగా. ఇక్కడ పుట్టిన జాతకం వ్యక్తిగత జాతకం పక్కన పెట్టేస్తే ఇప్పుడున్నటువంటి పరిహారాల్లో కాలసర్ప దోషం అంటాం. అంటే కేతువు రాహు మధ్యలో ఈ గ్రహాలన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ దోషం రావడం వల్ల ఏ రాశుల వారికి బాగలేదు అంటే ఈ సింహరాశి నుంచి సింహంలో కేతువు, దాని ఆపోజిట్లో రాహు వస్తాడు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండే రాశులు ఏవి కూడా బాగుండదు. ఈ వెనకాల నుంచి ఈ వెనకాల వరకు చాలామంది జ్యోతిషులు ఏం చెప్తున్నారు, ఈ మధ్యకాలం కేవలం సింహరాశిలో వచ్చాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి పితృదోషం వస్తుంది అంటారు. ఎలా వస్తుంది? ఈ సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే దోషం వస్తుంది. అది ఇప్పుడు ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళకి, అది ఈ పీరియడ్లో ఈ నెలలో పుట్టినటువంటి వాళ్ళకి, ఏది ఈ రవికేతువుల యొక్క సంయోగం చెందినప్పుడు పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆ దోషం వస్తుంది. అంతేగాని ప్రతి వాళ్ళకి ఆ దోషం వర్తించదు. కానీ ఆ రాశుల వారికి ఈ రవి ఇప్పుడు సహజంగా చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎన్ని రోజులకు ఒకసారి మారుతాడు? 2 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. రవి ఉన్నాడు, నెలకు ఒకసారి మారిపోతాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు. శని భగవానుడు 2వ సంవత్సరానికి ఒకసారి మారుతాడు. ఇలా ప్రతి గ్రహము మారుతూ ఉంటుంది. మరి ఎప్పుడు కాలసర్ప దోషం 100 ఏళ్ళు ఇలానే ఉంటుందా? ఉండదు. కేవలం ఈ ఒక్క నెల మాత్రమే. కొద్దిగా ఈ సింహరాశి నుంచి ఆపోజిట్, ఇందాక మనం చెప్పాం కదా, సవ్యము అపసవ్యము అంటాం. రాహుకేతుల మధ్యలో ఏ ఏ రాశులు అయితే ఉన్నాయో, ఇప్పుడు మీనరాశి అన్నారు, అదే రకంగా కుంభరాశి అనుకున్నాం. కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, ఈ 7 రాశుల వాళ్ళకి కూడా ఈ నెలంతా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని మిగతా రాశుల వారికి దాని యొక్క ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉండదు. ఎందువల్లంటే కాలసర్ప దోషం దేశారిష్ట దోషం అంటాం దీన్ని. సహజంగా కాలసర్ప దోషం వచ్చినప్పుడల్లా కూడా దేశానికి ఏదైనా అరిష్టం జరుగుతుంది అని అంటారు. అది పెద్దవాళ్ళ యొక్క శాస్త్రం. కాబట్టి ఈ మధ్య కరోనా కేసులు పెరగటం కావచ్చు, కొన్ని యుద్ధ పరిస్థితులు కావచ్చు, ఈ మధ్య చూస్తున్నాం మనం. ఈ పరిస్థితి కారణం అంతా కూడా కాలసర్ప దోషం రావడం, షష్టగ్రహ కూటం రావడం. మనకు షష్టగ్రహ కూటం ప్రారంభం కావడం, మనకు దేశాలకు యుద్ధ వాతావరణం సంభవించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవి ఎప్పుడైతే రవి భగవానుడు మారతాడో ఆటోమేటిక్గా మనకి ఈ సమస్యలన్నీ కూడా కొంత నివృత్తి చెందుతాయి. కాబట్టి పెద్ద మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ ఒక్క నెల మాత్రం కొంత సంయమనం పాటించాలి అందరం కూడా. ఈ రాశుల వారు మాత్రం ప్రత్యేకంగా కొంత జాగ్రత్త వహించాలి ఈ జూన్ మాసం అంతా కూడా. ఇప్పుడు సింహరాశిలో ఇంతకాలం స్తంభించి నీచ రాశిలో ఉన్న కుజుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి మారారు. సో సింహరాశిలోకి కుజుడు కేతువు రావటం, ఇద్దరి కలయిక, అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలోకి అగ్నితత్వ గ్రహమైన కుజుడు చేరటం ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు ఏ రాశులకి, అలాగే దేశకాలమాన పరిస్థితులు కూడా? ఇప్పుడు సహజంగా మీరే చెప్పారు, అగ్నితత్వపు రాశి అగ్నితత్వంలోకి రావడం. ఇప్పుడు మంటలో మంట వేసామనుకోండి, ఏమవుతుంది? ఇంకొద్దిగా ఎక్కువగా మండుతుంది. కానీ దాని ప్రభావం చుట్టూ చూసే వాళ్ళకి కొంత ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేగాని దానివల్ల వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో
సింహరాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే సింహరాశి వాళ్ళు దుడుకు తగ్గించుకోవాలి. ఒకరు ఎక్కువగా మాట్లాడడం, అసహనంగా మాట్లాడడం, కొద్దిగా ఎవరైనా వాళ్ళ కింద వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడడం, ఇలాంటివి చేస్తే వాళ్ళపైన తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎప్పుడైతే రవి సింహం నుంచి కన్యకు వచ్చే వరకు సంయమనంతో ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి కొద్దిగా వాళ్ళు మాట్లాడడం తగ్గించుకోవాలి. రెండోది, సింహరాశిలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇలా వచ్చారంటే ఎర్రటి పుష్పాలు ఉంటాయి, మందార పూలు అంటాం మనం, ఎర్రగా ఉండేటువంటి పుష్పాలు. మందార పుష్పాలు రవి భగవానుడికి చాలా ఇష్టం. తర్వాత జిల్లేడు రవికి సంబంధించినటువంటి పుష్పాలు. కాబట్టి ఈ జిల్లేడు పుష్పాలు, తర్వాత మందార పుష్పాలు, ఈ రెండూ తీసుకెళ్ళి సూర్యగ్రహం అంటాం మనం నవగ్రహాల దగ్గర, ఆ సూర్యుడి దగ్గర పెట్టి చక్కగా అర్చించామనుకోండి, సూర్యుడిని ఆరాధించామనుకోండి, ఆ దోష నివృత్తి అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్యలు రావు, దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు వృషభ రాశి వారికి తీసుకుంటే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతువు, సో ఇది ఎట్లా వారి మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అర్ధాష్టమం అంటే కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతారు వాళ్ళు. అంతకుముందు చాలా హెల్తీగా ఉంటారు, ఒకేసారి ఏదైనా సిక్ అయిపోయి కొంత హాస్పిటల్కి వెళ్ళడం, ఏదైనా అనారోగ్యం రావడం, ఏదైనా చిన్న చిన్న మాంసపు ముద్దలు అంటాం, అంటే కడుపు కావచ్చు, లేకపోతే ఏదైనా శరీరంలో ఒక మాంసపు ముద్దలు, ఇలాంటికి సంబంధించినటువంటి సర్జరీలు, ఆపరేషన్స్ జరగడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం వల్ల అలాంటి సర్జరీస్ జరగకుండా ఉండడం. ఇందాక మీరు చెప్పారు కదా, అంగారకుడు బలపతి ఏం చేయాలి, అర్ధాష్టమంలో ఉంటే ఏం చేయాలంటే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయడం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చించడం, ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఆ ఆరోగ్య సమస్యలు కూడా నివృత్తి చెంది బాగుంటారు. అలాగే మకర రాశి వారికి వచ్చేసరికి అష్టమం పడుతుంది, అష్టమంలో కుజుడు కేతువు కలయిక, సో ఇది కూడా కొంత ఇబ్బందికరమే కదా. ఇందాక మనం అనుకున్నాం కదా, మకర రాశి నుంచి కూడా మకర కుంభ మీన రాశి నుంచి సింహరాశి వరకు ఈ రౌండ్ సవ్యంగా ఉండేటువంటి రాశులన్నీ కూడా ఈ నెలంతా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంగారకుడు రావడం, తర్వాత రవి కేతువుల యొక్క సంయోగం జరగడం, ఇవన్నీ కూడా ఈ 6 రాశుల వాళ్ళు ఈ నెలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల తర్వాత దీని ప్రభావం పెద్ద ఉండదు. అకాలంగా ఏదైనా యాక్సిడెంట్స్ కావడం, కొద్దిగా దానివల్ల హెల్త్ అప్సెట్ కావడం, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత ఫైనాన్షియల్గా ఎక్కువ ఎవరికి ఇబ్బంది అంటే సింహరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి కొద్దిగా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడతారు. ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం, మోసపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంత డబ్బులు ఎవరికైనా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటికి సంబంధించినటువంటి శాంతులు ఉన్నాయి. మనకు చెప్పినట్టుగా జ్యోతిష్య శాస్త్రంలో ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది, ఆ రెమెడీ చేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. సో ఈ కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది అంటారు. రాహు సంబంధించి పుట్టకి పాలు పోయడం, 18 వారాల పుట్టకి పాలు పోస్తే రాహు యొక్క దోషం పోతుంది. ఇలాంటివి చేసుకుంటే దోష పరిహారాలు చేసుకోవచ్చు. శర్మ గారు, మీరు చాలా గ్రహ దోషాల గురించి కావచ్చు, అలాగే గోచారం గురించి, గోచారంలో ఉన్న గ్రహ స్థితిగతుల గురించి చాలా చక్కగా మాకు దోష నివృత్తులు తెలియజేసినందుకు మరొకసారి మీకు నమస్కారం.